అనాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజन्तమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే. యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం. పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. దండకారణ్యంలో పంచవటిలో నివసిస్తున్నారు శ్రీరామచంద్రుడు సీతతోటి, అలాగే తన తమ్ముడు లక్ష్మణుడితోటి. అలా సాగిస్తున్నటువంటి రోజుల్లో
శూర్పణఖ వచ్చి వెళ్ళింది. ఈ విషయాన్ని, ఇక్కడ జరిగినటువంటి అవమానాన్ని గురించి మొత్తం కూడాను రావణాసురుడికి తెలియజేసి సీతాదేవి యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణించి చెప్తే అతను మోహితుడై ఎలాగైనా సరే తన తమ్ముళ్ళని కూడా చంపినటువంటి వాడు, తన సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం పెట్టినటువంటి వాడు అయినటువంటి రాముడికి తప్పనిసరిగా నేను ఏదైనా కష్టం చేయాలి. 14,000 మందితో ఒక్కడే యుద్ధం చేసి జయించాడంటే మహాపరాక్రమవంతుడై ఉంటాడు. అలాంటి పరాక్రమవంతుడైనటువంటి అతని దగ్గరికి నేను నేరుగా వెళ్ళటం కన్నా కూడా ఏదో ఒక ఉపాయం చేత, ఆయన యొక్క భార్య చాలా సుందరమైనటువంటిదని విన్నాను కనుక ఆ భార్యని అపహరించాలి. ఆ భార్యని నేను పొందినట్లయితే అతను ఆమె మీద అత్యంతమైనటువంటి వ్యామోహం కలిగినటువంటి వాడు కనుక వాళ్ళే ఏదైనా సంభవిస్తుంది అని అనుకున్నాడు. సరే, మొత్తం మీద సీతమ్మ మీద ఉండేటువంటి వ్యామోహం చేత సీతమ్మని ఎలా పొందాలి అని ఆలోచన చేస్తే అతని యొక్క బుర్రకు ఒక ఆలోచన తట్టింది. వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. మహామాయావి అయినటువంటి వాడు మారీచుడు. ఆ మారీచుడు ఆనాడు రామచంద్రుడు కొట్టిన దెబ్బకి తాను పూర్తిగా తన యొక్క కార్యాలన్నీ వదిలేసి తాను ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకొని బ్రతుకు జీవుడా అంటూ బతుకుతున్నాను చాలు, ఇంత మాత్రం కొద్దో గొప్ప తిని బతకగలుగుతున్నాను అనుకుంటూ జపం చేసుకుంటూ తపం చేసుకుంటూ బతుకుతున్నాడు. అతని దగ్గరికి వెళ్ళాడు ఇతను. ఎందుకంటే రావణాసురుడికి తెలిసి చాలా గొప్ప మాయావి అతను కనుక అతని మాయ చేత ఏదైనా చేయాలి. ముందుగానే ఒక చిన్న ఆలోచన చేసి పెట్టుకున్నాడు రావణాసురుడు. ఒక చిన్న మంచి ప్లాన్ చేశాడు. తాను ఆలోచించినటువంటి రీతిలో ఆ కార్యం అంతా జరగాలి అంటే దానికి ఉపకరించేవాడు మారీచుడు అనుకొని అతని దగ్గరికి వచ్చాడు. అతని ఆశ్రమానికి వచ్చాడు. ఓయ్ మారీచా అని పిలిచాడు. టక్కన వచ్చాడు మారీచుడు. రావణాసురుడు వచ్చాడే, ఏమిటి ఆశ్చర్యం అనుకున్నాడు. ఏమి రావణ, ఏమిటి వచ్చావు ఈవేళ అన్నాడు. ఏమీ లేదయా, నీతో చిన్న పని పడింది అన్నాడు. ఏమిటా పని? ఏమీ లేదు, ఈ వనాల్లో తిరుగుతున్నట్ట రాముడు అనేటువంటి ఒక అతను క్షత్రియుడట. ఆ రాముడి యొక్క భార్య చాలా అందగత్తెట, సీతట ఆవిడ పేరు. ఆవిడ యొక్క సౌందర్యాన్ని వర్ణించింది నా చెల్లి శూర్పణఖ. అది విన్న దగ్గర నుంచి నా మనస్సు ఆ సీతను పొందాలనేటువంటి కాంక్షతో ఉందయ్యా, కనుక నువ్వు దానికి సహకరించాలన్నాడు. ఒక పెద్ద రాయి నెత్తి మీద పడేసినట్టుగా అనుకున్నాడు. ఏమిటిది, నా మీద పడేస్తున్నావు, నేను ఎలా కనిపిస్తున్నాను నీకు అన్నాడు. ఏమన్నాడు? రాముడు అంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఆనాడు అతను కొట్టిన దెబ్బకి నేను బుద్ధి తెచ్చుకొని వచ్చి ఆశ్రమం పెట్టుకొని నివసిస్తున్నానయ్యా. ఇవాళకి వృక్షే పశ్యామి అన్నట్టుగా నేను ఏ వైపు చూసినా రాముడే నాకు కనిపిస్తున్నాడయ్యా. అలాంటి అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి ఆ రాముడితో నువ్వు పెట్టుకుంటున్నావు, సామాన్యం కాదు, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు మామూలు అనుకుంటున్నావేమో అని హెచ్చరిక ఇచ్చాడు. అనేక రకాలుగా చెప్పాడు. సరే, నీకేదో బుద్ధి పుట్టింది, వినాశకాలే విపరీత బుద్ధి, నీకు వినాశం దాపురించింది కనుక నీకు బుద్ధి పుట్టింది. ఆ వినాశనానికి నన్నెందుకు గురి చేస్తావు అన్నాడు. నేనేం నీకు పాపం చేశానయ్యా, నువ్వు నా దగ్గరికి వస్తావు, నాతో నీకేమిటి దీంట్లో అవసరం, నేను ఎలా భాగం పంచుకోవాలన్నాడు. ఏమీ లేదు, నీకు మాయలొచ్చు కదా, నీ మాయతోటి నువ్వు ఒక అందమైనటువంటి సువర్ణమయమైనటువంటి ఒక లేడివిక. నువ్వు వెళ్ళి ఆ సీతాదేవి రాముడు ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉండు. అద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి సువర్ణమయమైనటువంటి హరిణిని అంటే లేడిని చూసి సీతాదేవి తప్పనిసరిగా, స్త్రీల యొక్క చాపల్యం
సహజంగా ఏదైనా విచిత్రమైన వస్తువు కనిపిస్తే దాన్ని వెంటనే సొంతం చేసుకోవాలని ఉంటుంది. కనుక సీతాదేవికి కూడా అలాంటి భావం ఉంటుంది. కనుక స్త్రీ కనుక నిన్ను చూడగానే తప్పనిసరిగా నిన్ను గురించి అడుగుతుంది. ఆ రాముడు నిన్ను తీసుకురావడం కోసమని నీ వెనకాల పడతాడు. నువ్వు చాలా దూరం తీసుకుని వెళ్ళిపో, పరిగెట్టి 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 తీసుకొని వెళ్ళిపో. చాలా దూరం తీసుకొని వెళ్ళిపోతే నాకు శూర్పణఖ చెప్పింది, రాముడు ఎంత గొప్ప పరాక్రమవంతుడో అంతటి పరాక్రమవంతుడు పక్కన ఆయన సోదరుడు కూడా ఉన్నాడు, లక్ష్మణుడు. సీతను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. సీత మీదకి నేను వెళుతూ ఉన్న సమయంలో అతనే నా ముక్కు చెవులు ఖండించాడు అని చెప్పింది. కనుక అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు. ఆ లక్ష్మణుడిని కూడా దూరం తప్పించాలంటే నువ్వు పరిగెట్టుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా రాముడు బాణం వేస్తాడు. ఆ వేసినప్పుడు నువ్వు చస్తావు. నువ్వు చావబోయే సమయంలో చస్తూ నువ్వు పెద్దగా అరువు. ఏమరుస్తావు? హా లక్ష్మణ, హా సీత అని అరువు. హా సీత, హా లక్ష్మణ అని ఎవరు అరుస్తారు? రాముడే కదా అరిచేది అనే భావం కలిగి రాముడికి ఏదో ఆపద సంభవించింది అని సీతమ్మ తప్పనిసరిగా, స్త్రీ యొక్క హృదయం ఎప్పుడు భయాన్ని శంకిస్తూ ఉంటుంది. కనుక ఆ భయం కలిగినటువంటి సీతమ్మ తప్పనిసరిగా లక్ష్మణుడిని అక్కడి నుంచి పంపించినప్పుడు లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతే సీతమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో నేను వెళ్ళి సీతమ్మని అపహరించుకొని వెళతాను, ఇది నా పన్నాగం అన్నాడు. మహాప్రభో, రాముడి చేత తిన్న ఆ ఒక్క దెబ్బకే నేను ఇలా విలవిల్లాడుతున్నానంటే ఇవాళ నాకు మృత్యువు తప్పదయ్యా అన్నాడు. నేను ఆయన చేత మృత్యువు పొందడానికి సిద్ధపడట్లేదు, వద్దు, నన్ను వదిలేసేయి, నువ్వేమనుకోకు, నువ్వు ఇంకెవరి దగ్గరగా నీ మృత్యువుని కూడా నువ్వెందుకు ఆహ్వానించుకుంటున్నావు? రాముడితో యుద్ధం అంటే, రాముడికి అపకారం చేయడం అంటే మృత్యువును ఆహ్వానించినట్లే, వద్దు, నా మాట విను 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 అని అనేక సార్లు చెప్పాడు. మరీచా, గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడికి వెళితే రాముడి చేత చస్తానని భయపడుతున్నావు, నువ్వు గనక వెళ్ళకపోతే నేను చంపుతానన్నాడు. నీ ఇష్టం, నా చేత చస్తావా రాముడి చేత చస్తావా నువ్వే తేల్చుకో అన్నాడు. మా స్వామివారు, మా గురువు గారు గోపాలాచార్య స్వామి వారు ఒక పుస్తకం రాశారు, చస్తే మంచి చావు చావాలి, మంచి చావు చావాలి అని రాశారు. ఏమిటండి మంచి చావు? ఆలోచించాడు ఇతను. నేను వెళ్ళకపోతే రావణాసురుడు చంపుతాడు, వెళితే రాముడు చంపుతాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోడు రాముడు. ఎవరి చేత చస్తే మంచిది ఆలోచించాడు. రాముడు చేత చస్తే మోక్షం వస్తుంది, రావణాసురుడు చేసి చస్తే నాకేం వస్తుంది అనుకున్నాడు. కనుక అక్కర్లేదు, వెళతానులే అన్నాడు. ఆ చచ్చేదేదో రాముడి చేతుల్లోనే చస్తాను, మోక్షం వస్తుంది అన్నాడు. అని రావణాసురుడిని సరే వెళ్ళొస్తానన్నాడు. అంగీకరించాడు, వెళ్ళిపోయాడు. ఒకరోజు సీతమ్మ ఆ చెట్లకు ఉన్నటువంటి పుష్పాలు కోస్తోంది. మంచి చల్లనైనటువంటి గాలి వస్తుంది, అది వనం కదా, చాలా అందమైనటువంటి దృశ్యం. అలాంటి సమయంలో రామచంద్రుడు వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. తల్లి అలా పుష్పాలు కోస్తున్నటువంటి సమయంలో అటు నుంచి కొద్దిగా అరుస్తూ ఆ బంగారు లేడీ పరిగెడుతూ కనిపించింది. ఒకసారి ఆశ్చర్యపోయింది తల్లి, ఏమిటిది కనిపిస్తోంది, సువర్ణమే, అరే సువర్ణపు లేడీ ఎక్కడ ఉండదే అని తాను తర్కించుకుంటూనే, కాదు నిజమే, అబద్ధం కాదు, కళ్ళు నలుపుకొని చూసింది, మాటికి చూసింది, అదే కనిపిస్తోంది. ఓ సువర్ణపు లేడీ ఇది అని, రామ ఇలా రండి అని పిలిచింది. బాబు ఏమిటన్నాడు. అదిగో చూశారా సువర్ణపు లేడీ కనిపిస్తోంది, ఆ బంగారు లేడీ నాకు కావాలి అని చిన్న పిల్లలాగా తనకు కావలసినటువంటి ఒక వస్తువు కోసం తపించింది సీతమ్మ. రాముడికి జాలి కలిగింది, అన్నిటినీ త్యాగం చేసి వచ్చింది. తాను ఒక రాజకన్య,
రాజకుమార్తె. ఎంతో అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి అనుభవంతో జీవించగలిగినటువంటి అయోధ్య పట్టణాన్ని తాను వదిలి సుఖాలన్నీ త్యజించి నాతో పాటు నేను అనుభవిస్తున్నటువంటి నేల మీద పడుకోవటము, నారా చీరలు కట్టుకోవటము, ఏ విధమైనటువంటి ఆహారం ఉన్నా లేకపోయినా అలా జీవించడము చేస్తున్నటువంటి సీతమ్మ కోరినటువంటి కోరికని కాదు అనలేకపోయాడు. వెంటనే అన్నాడు, సీత నువ్వు భ్రమపడుతున్నట్లున్నావు అన్నాడు. ఏమిటి భ్రమ అన్నది? బంగారు లేడి అసలు ఎక్కడ ఉండదమ్మా అన్నాడు. అసలు ఎక్కడ ఉండదు బంగారు లేడి, అదేదో మోసం అని నేను భావిస్తున్నాను. లేదు లేదు, మీరు అలాగే అంటారు, మోసం కాదు పాడు కాదు, నిజంగానే అది బంగారు లేడి. అదిగో చూడండి, అది పరిగెడుతోంది, అది అరుస్తోంది, అది అవన్నీ కనిపిస్తున్నాయి, దాని చేష్టలన్నీ కూడా లేడివి కనిపిస్తున్నాయి. కాదు అనకుండా నాకు తెచ్చి ఉండి నేను కోరింది ఇది ఒక్కటే కదా అంది. కాదని లేకపోయాడు రాముడు. బయలుదేరదామని ఓయ్ లక్ష్మణ అని పిలిచాడు. లక్ష్మణుడు కూడా అది గమనిస్తున్నాడు. వెంటనే అన్నతోటి అన్నాడు, అన్నా నువ్వు అనుకుంటున్నట్లు అది బంగారు లేడి కాదు, ఇది మోసం. డైరెక్ట్గా చెప్పేశాడు లక్ష్మణుడు. వచ్చినవాడు మారీచుడయ్యి ఉంటాడు అన్నాడు. ఎందుకంటే నువ్వు ఆనాడు కొట్టావు, వాడు తప్పించుకున్నాడు. ఆ తప్పించుకున్నటువంటి వ్యక్తి నిన్ను ఎలాగోలాగా మాయ చేసి చేయాలనుకుంటున్నాడు. కాకుండా శూర్పణఖ వచ్చింది, శూర్పణఖ వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు మనకి హెచ్చరిక ఇచ్చి వెళ్ళింది, మీ సంగతి ఏమిటో తేలుస్తాను నేను, నా అన్నాడు రావణాసురుడు అని చెప్పింది. అంటే ఇవన్నీ నేను ఆలోచిస్తుంటే తప్పనిసరిగా వీళ్ళు పన్నినటువంటి ఏదో పన్నాగంలాగా అనిపిస్తోంది, కనుక నువ్వు నమ్మద్దు అన్నాడు. ఇంకొకటి, అది బంగారపు లేడి కాదు, అది యథార్థంగా లేడి కాదు, మాయా. ఎందుకంటే అది ఒంటరిగా తిరుగుతోంది. ఎప్పుడు లేళ్ళు ఒంటరిగా తిరగవు, గుంపులు గుంపులుగా తిరుగుతాయి. ఇంకొకటి, అసలు యథార్థమైనటువంటి లేళ్ళు వచ్చి దీని దగ్గరికి వాసన చూసి ఒక్క దూకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి భయం చేత. నేను ఇవన్నీ గమనిస్తున్నాను. కనుక అది నిజంగా లేడే కనుక అయినట్లయితే లేళ్ల గుంపుతో తిరగవలసినటువంటిది ఒంటరిగా తిరుగుతోంది. అవి వచ్చి వాటితో పాటు తిరగవలసిన వాసన చూసి ఒక్క దూకి పరిగెడుతున్నాయంటే ఇది మాయలేడి, ఏదో మోసం జరగబోతోంది అన్నా జాగ్రత్త అని హెచ్చరిక ఇచ్చాడు. ఏం పర్వాలేదన్నాడు, నీకెందుకు, నువ్వు ఉండు ఇక్కడ, సీతని కాపాడుతూ ఉండు, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఉన్నావంటే నాకు ధైర్యం ఉంటుంది, నేను వెళ్ళొస్తానన్నాడు. ఇంకా లక్ష్మణుడు ఏమీ అనలేకపోయాడు. సరే, రాముడు ధనస్సు పట్టుకున్నాడు, బయలుదేరాడు. ఆ ధనస్సుతో దాన్ని కొట్టాలని ప్రయత్నం, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అది దూరంగా వెళ్ళిపోతుంది. కనీసం చచ్చిందైనా సరే తీసుకొని వస్తే సీతమ్మ ఆనందిస్తుంది అనుకొని బాణం తీసుకొని కొట్టాలనుకుంటూ పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతుంటే ఎంతో దూరం తీసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళుతున్నటువంటిది చివరికి రాముడి యొక్క బాణానికి గురైంది. ఆ బాణంతో కొట్టాడు. కొట్టగానే పడిపోతూ తన యొక్క రూపాన్ని ధారించాడు మారీచుడు. పెద్దగా కేక పెట్టాడు, హా సీత, హా లక్ష్మణ అంటూ గట్టిగా కేకలేశాడు. ఎప్పుడైతే ఇతను గట్టిగా కేకలు వేశాడో వెంటనే అది సీతమ్మకి వినిపించింది. వినిపించగానే లక్ష్మణుడు అన్నది, ఓయ్ లక్ష్మణ, నువ్వు వెళ్ళు, అన్నగారికి ఏదో కష్టం వచ్చినట్లుంది, అన్నగారికి ఏదో ఇబ్బంది అయింది, లేకపోతే హా లక్ష్మణ, హా సీత అని అరవరు, వెళ్ళవయ్యా అంటోంది సీతమ్మ. లక్ష్మణుడు అన్నాడు, అమ్మ రాముడికి కష్టమా? నువ్వు అసలు ఊహించక్కర్లేదమ్మా. 14,000 మంది రాక్షసుల్ని నువ్వు చూస్తుండగానే కదా ఒక్కడు నాశనం చేశాడు. అలాంటి రాముడికి ఏ విధమైనటువంటి కష్టము కలగదు. అతను పరాక్రమవంతుడు, అతని పరాక్రమం మీద నువ్వు విశ్వాసం పెట్టుకో. ఎటువంటి పరిస్థితుల్లో రాముడికి కష్టం కాదు, ఇదేదో మాయా అని చెప్పాడు బాబు. కానీ భర్త మీద ఉండేటువంటి ప్రీతి చేత ఆగలేకపోయింది. తాను ఎంతో ఆర్తితో పిలిచినటువంటి ఆ పిలుపును విని ఆవిడ తట్టుకోలేకపోయింది. రాముడికి ఏదో కష్టం జరిగింది, నువ్వు వెళతావా లేదా అన్నది. అమ్మా, నాకైతే విశ్వాసం ఉంది, రాముడికి ఏ కష్టమూ జరగదు, అది ఏదో మాయ అన్నాడు.
నువ్వు వెళ్ళవయ్యా. నేను వెళ్ళనమ్మా. వెంటనే అప్పుడు అన్నది ఒక మాట నాకు అర్థమైందండి. ఏమిటి అర్థమైంది? నీ దృష్టిలో లోపం ఉన్నది, నీ మనస్సులో ఉన్న భావంలో దోషం ఉన్నది అన్నది. ఏమిటి ఆ దోషం? నేనేం చేశానన్నాడు. నాకు అర్థమైంది. రామచంద్రుడు కనుక లేకపోతే నువ్వు నన్ను పొందాలనుకుంటున్నావు, అందుకోసమనే నీ పన్నాగం పన్ని నా గురించి నువ్వు ఇలాంటి ప్రవర్తన చేస్తున్నావు. అన్నగారికి కష్టం వస్తే ఏ సోదరుడైనా చూస్తూ ఊరుకుంటాడా? వెళ్ళి రక్షిస్తాడు కదా, నువ్వు రక్షించకుండా ఎందుకున్నావు? నీకు ఉన్నటువంటి దుర్బుద్ధి వల్ల నన్ను పొందాలనుకుంటున్నావు. కానీ ఒకటి గుర్తుంచుకో, రామచంద్రుడికి ఏదైనా జరిగింది అంటే మాత్రం నేను బ్రతకను. నన్ను పొందాలనుకున్న నీ ఆశ అడియాశ అన్నది ఎటువంటి పరిస్థితుల్లో నీ సంకల్పం నెరవేరదు, గుర్తుంచుకో, నేను పతివ్రతను అన్నది. ఇన్ని రకాల మాటలు మాట్లాడింది. చాలా బెంగపడ్డాడు, బాధపడ్డాడు. అమ్మా ఎంత మాట అంటున్నావు అన్నాడు. ఒక తల్లిలాగా చూస్తున్నాను నేను, తల్లిలాగా చూస్తున్నటువంటి నీ విషయంలో నాకు అలాంటి సంకల్పం కలిగితే నేను ఇక్కడికిక్కడే నాశనం అయిపోతాను. ఎంత ఘోరమైనటువంటి మాట అన్నావమ్మా. సరే నేను వెళుతున్నాను, నీకు నష్టం జరుగుతుందన్నాడు. రాముడు నా అన్న ఆజ్ఞ నేను కాపలా, నేను రక్షించమని, నా అన్నగారి యొక్క ఆజ్ఞని మీరి నేను ప్రవర్తిస్తున్నాను. ఇప్పుడు చాలా దుఃఖంగా ఉంది నాకు, కానీ నీ మాటలు నేను భరించలేకపోతున్నాను, అందువల్ల వెళుతున్నానన్నాడు. లక్ష్మణుడు దుఃఖిస్తూనే పాపం వెళ్ళాడు. అక్కడేదో లక్ష్మణ రేఖ గీశాడు, ఇలాంటివన్నీ కూడా రామాయణంలో ఎక్కడ లేదు. వాల్మీకి రామాయణంలో ఏదో లక్ష్మణ రేఖ గీసి దాటి వెళ్ళకు ఇలాంటివన్నీ చెప్పినట్టు మనకెక్కడ వాల్మీకి రామాయణంలో లేదు. ఈ మాట అనేశాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. అన్నగారి గురించి వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే రాముడు అక్కడ కొట్టాడో, ఆ రాక్షసుడు ఎప్పుడైతే అలా అరిచాడో వెంటనే రాముడు గుర్తించాడు, ఓ ఇదేదో మాయ, వీడు చచ్చేవాడు కూడా మారీచుడై మళ్ళీ ఈ శరీరాన్ని పొందాడు అంటే వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఏదో మాయలో పడేశారు అనే భావన కలిగింది తనకి. వెంటనే అక్కడి నుంచి ఏదో ఉపద్రవం జరగబోతోంది అనుకొని పాపం రామచంద్రుడు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి రాముడికి అన్ని అపశకునాలు కనిపిస్తున్నాయి. కంగారు పడిపోతున్నాడు. మనస్సంతా వ్యధ, ఏమవుతోందో అనుకుంటూ అలా వస్తున్నటువంటి అతనికి లక్ష్మణుడు ఎదురుపడ్డాడు. ఏమయ్యా లక్ష్మణ, నువ్వు వచ్చావేంటి? సీతమ్మను వదిలేసి వచ్చావేంటి? సీత ఏమైపోయింది అన్నాడు. లక్ష్మణుడు చెప్పాడు అక్కడ జరిగిందంతా. సీతమ్మ అన్నటువంటి ఆ మాటల్ని తట్టుకోలేకపోయానన్నాడు. అందుకని నీకోసం వచ్చారే, ఎంత పొరపాటు చేసావయ్యా, సీతను ఒంటరిగా వదిలేసి వచ్చావే, ఏదైనా జరగబోయేది, ఇది మాయ, ఇది నువ్వు అన్నట్లుగా ఇతను మారీచుడే, ఆ మారీచుడే ఇదిగో ఇప్పుడు ఆ స్వరూపాన్ని పొంది పెద్దగా అరిచాడు. ఆ అరవడంలో నిన్ను సీతని పిలవడానికి కారణం నాకేదో అయింది అనుకుని నువ్వు వచ్చేస్తావని ఇదంతా మాయ జరుగుతోంది అన్నాడు. అంటే సీతకి ఏదో అపకారం జరగబోతోంది అన్నారు. ఆయనకి ఎడమ కన్ను అదురుతుంది, ఎడమ భుజం అదురుతుంది. ఆ కనిపించేటువంటి పక్షులన్నీ అప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. అన్ని అపశకునాలు కనిపిస్తున్నాయి. పద అన్నాడు. త్వరగా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఈ లోపలే ఎప్పుడైతే లక్ష్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో అప్పటిదాకా దాగి చూస్తున్నటువంటి రావణాసురుడు తన యొక్క రూపాన్ని మార్చుకొని వచ్చాడు. తాను ఒక సన్యాసి రూపాన్ని ధరించి, ఒక సాధు రూపాన్ని ధరించి అక్కడికి వచ్చాడు. వచ్చి మాతా భిక్షాం దేహి అన్నాడు. సీతమ్మ లోపలికి వెళ్ళింది. ఆవిడ బయటకు వచ్చింది. ఎవరు యా నువ్వు అన్నది. ఆయన ఒక ఋషిలాగా కనిపిస్తున్నాడు. మహానుభావ, మహర్షి రండి కూర్చోండి అని ఆసనం వేసింది. ఆయన కూర్చొని కబుర్లు చెప్పి మాట్లాడాడు. అమ్మా, ఈ వనంలో ఎక్కడ ఇట్లా నివసిస్తున్నారేమిటి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. అంటే నేను సీత అంటారు, జనక మహారాజు యొక్క కూతుర్ని, అలాగే నా భర్త రాముడు, నా బావమరిది లక్ష్మణుడు, వారిద్దరూ కూడాను దశరథుని యొక్క కుమారులు. చరిత్ర అంతా చెప్పింది. అన్న తర్వాత వెంటనే అతను అన్నాడు,
నాకు భిక్ష వేయమన్నాడు, భిక్ష తెచ్చింది పాపం, భిక్ష పెట్టి నీకు సాపాటు పెడతానన్నీ చేస్తానంటోంది అంటున్నటువంటి సీతమ్మ అవి తీసుకొని వచ్చేటప్పటికీ తాను తన గురించి చెప్తూ నన్ను రావణాసురుడు అంటారన్నాడు. కనిపించడానికి ఋషిలాగా కనిపిస్తున్నాడు. నేను రావణుడు అనేటువంటి రాక్షసుణ్ణి, ఇలాంటి అడవిలో నీలాంటి సుందరమైనటువంటి స్త్రీ ఉండడానికి తగింది కాదు, నాతో పాటు జీవించు, నీకు అన్ని రకాల సుఖాలు భోగాలు కల్పిస్తాను అని తన రూపాన్ని దాల్చి వెంటనే సీతమ్మ యొక్క చెయ్యి పట్టుకొని తాను ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. ఆవిడ్ని లాగేసి తీసుకొని తన యొక్క వక్షస్థలంలో కూర్చోబెట్టుకున్నాడు. వెంటనే అతనికి పుష్పక విమానం వచ్చింది, దాంట్లో ఎక్కాడు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అలా వెళుతూ ఉంటే చీ 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 దుర్మార్గుడా, నువ్వు ఇంత మోసం చేస్తావా, నువ్వు ఒక సాధు రూపంలో వచ్చి భయంకరమైనటువంటి మోసం చేసావు, నా భర్త లేనటువంటి సమయంలో నన్ను తీసుకుని వెళుతున్నావు, మూర్ఖుడా, నువ్వు పిరికి బందవి, నువ్వు రావణాసురుడనే మహాయోధుడని మహారాక్షసుడని గొప్పలు చెప్తున్నావు, నిజంగా నా రాముడు కనుక ఉండి ఉంటే నీ ప్రాణాలు ఇంతటితో సరి, నువ్వు అనుకుంటున్నావు నా భర్త యొక్క శక్తి నీకు తెలియదు అనుకుంటూ పాపం అతన్ని నిందిస్తుంది, పెద్దగా పిలుస్తుంది, రామా 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 రక్షించండి రక్షించండి అని పెద్దగా అరుస్తోంది. అలా వెళ్ళిపోతున్నాడు తీసుకొని. ఆ వెళుతున్నటువంటి ఆకాశంలో అలా వెళుతున్నటువంటి విమానం, ఆ శబ్దం, ఆర్తనాదం ఇవన్నీ కూడా వింటున్నాడు అక్కడ ఉన్నటువంటి జటాయు అనేటువంటి పక్షి. ఆ జటాయువు చెట్టు మీద ఉన్నాడు, చాలా పెద్దవాడు, తన రాముడి యొక్క తండ్రి అయిన దశరథ మహారాజు వయస్సు సంబంధించినవాడు, 60 ఏళ్ల వృద్ధుడు, 60 ఏళ్ళు కాదు 60,000 సంవత్సరాల వృద్ధుడు అతను. అలాంటి వృద్ధుడైనటువంటి ఆ జటాయువు ఆ చెట్టు మీద పడుకొని ఉంటే, కునికిపాట్లు పడుతూ ఉంటే, రక్షించండి రక్షించండి రామా లక్ష్మణ అని పిలుస్తున్నటువంటి శబ్దాలు విని అప్పటిదాకా అక్కడ ఉన్నట్లుగా ఆయనకి తెలుసు, వాళ్ళ యొక్క సంరక్షణ కూడా ఈయనకు అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండేవాడు. అలాంటి వాడు ఇలా సీత పిలుస్తున్నట్టుగా అనిపించి వెంటనే చూసేటప్పటికే ఆకాశంలో వెళుతున్నటువంటి వాళ్ళు కనిపించారు. ఆ సీతమ్మ అతను తీసుకెళ్తున్నటువంటి రావణాసురుడు. వెంటనే అతను లేచి తన వృద్ధుడైన కూడాను బలం తెచ్చుకొని పరిగెట్టుకుంటూ పైకి వెళ్ళాడు, ఎగురుకుంటూ వెళ్ళి అతనితో యుద్ధం చేశాడు. తన రెక్కలతో కొట్టిపారేశాడు, అతన్ని ఎట్లా పడితే అట్లా కొట్టాడు, తన ముక్కుతో పొడిచాడు అనేక రకాలుగా. తట్టుకోలేకపోయాడు తాను, అతని యొక్క ఆ దెబ్బలకి ఆ ముక్కుతో పొడిచిన పొడుపులకి తట్టుకోలేక చివరికి అతను కత్తి తీసుకుని యుద్ధం చేశాడు అతనితో. అనేక రకాల యుద్ధం చేయగా చిట్ట చివరికి బాగా అలసిపోయాడు. అతను అలసిపోయాడు, ఇతను అలసిపోయాడు. ఇతను వృద్ధుడు అవటం వల్ల అలసిపోయాడు, ఇతని దెబ్బలు తినడం వల్ల అలసాడు. ఇతను అలసిపోయాడు అనేటువంటి విషయం గమనించాడు రావణాసురుడు. వెంటనే తన కత్తితోటి తీసి అతని రెక్కని ఒక్కటి వేసి కొట్టేశాడు. రెక్క తెగిపోయింది, వెంటనే పడిపోయాడు పాపం కింద. రావణాసురుడు సీతమ్మను తీసుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ జటాయు కింద పడిందో దానికి ప్రాణం పోతుంది, వృద్ధాప్యంలో ఉంది, తన రెక్కని కొట్టేశాడు. ఆ ఖండింపబడినటువంటి దీనికి ఆ దెబ్బకి తట్టుకోలేకపోతుంది, విలవిల్లాడిపోతుంది. అలా విలవిల్లాడుతూ అది పడి ఉంటే వీళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు పాపం, సీత 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 అని. అలా వస్తున్నటువంటి వాళ్ళు చాలా చాలా తొందరగా వచ్చి కుటీరం అంతా కూడా వెతికారు. అక్కడ ఆ ఉన్నటువంటి పదార్థాలన్నీ కింద పడున్నాయి. ఎవరో తను సీతను తీసుకుని వెళ్ళినట్టుగా అడుగులు కనిపిస్తున్నాయి, ఈడ్చుకుని వెళ్ళినటువంటి ఇది కనిపిస్తుంది. ఇవన్నీ చూశాడు, లోపలికి వెళ్ళాడు, సీత సీత అని పిలిచాడు, ఎక్కడా కనిపించలేదు. ఆ కుటీరానికి ముందు వెనకాల పక్కన అన్నీ తిరిగాడు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వనాలన్నీ తిరిగాడు. పెద్దగా కేకలు పెడుతూ సీత 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 అని ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఒక సామాన్యమైనటువంటి మానవుడు తన భార్య కోసం దుఃఖించేటువంటి దుఃఖాన్నంతటిని చూపిస్తున్నాడు. కంగారు పడుతున్నాడు లక్ష్మణుడు. అన్నా, నిన్ను నువ్వు గుర్తు తెచ్చుకో, నువ్వెవరు అనుకుంటున్నావు, నువ్వు ఇలా దుఃఖిస్తావేంటి, మానవుల్లాగా దుఃఖించకూడదు అంటున్నాడు. కాదు కాదు నా సీత నా సీత అంటూ పరిగెడుతున్నాడు. పిచ్చివాడిలాగా వెళుతూ ఆ ఉన్నటువంటి వనంలో ఉన్న చెట్లను అడుగుతున్నాడు, నా సీతను చూసావా, ఓ తమాలమా నా సీతను చూసావా, ఓ కదంబమా నా సీతను చూసావా.
ఇటే వెళ్ళి ఉంటుంది. సీత, నన్ను ఆడిస్తున్నావా, నాతో ఆటలాడుతున్నావా, ఆ చెట్టు వెనకాల ఎక్కడైనా దాక్కున్నావా, ఇదిగో నేను వచ్చేసాను, నన్ను ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టకు, నువ్వు బయటికి రా అని పిలుస్తున్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ చిట్ట చివరికి అక్కడ ఉన్నటువంటి గోదావరి నది ఉన్నది. ఆ నది దగ్గరికి వెళ్ళాడు. రోజు స్నానం చేయడానికి వచ్చేవాళ్ళం మేము, కానీ నన్ను వదిలేసి ఒంటరిగా గోదావరికి వస్తుందా అనుకున్నాడు. ఏమో నీళ్లు తీసుకురావడానికి ఏమైనా వచ్చి ఉండొచ్చు కదా, ఇక్కడ ఉండొచ్చు అనుకుంటూ వెతకడానికి వచ్చాడు. అక్కడ కనిపించలేదు, అంతా వెతికాడు. లక్ష్మణ, సీత ఇక్కడ కూడా లేదయ్యా అంటున్నాడు అని ఆ ఉన్నటువంటి గోదావరిని అడుగుతున్నాడు. గోదావరి, నా సీతను చూసావా? చూస్తే ఒక్కసారి చెప్పవమ్మా, నా సీత ఇక్కడ ఎక్కడైనా ఉంటే నువ్వు గమనించావా, లేదా ఎవరైనా తీసుకుని వెళుతుంటే నువ్వు చూసావా, ఒకసారి చెప్పవా అని గోదావరిని అడుగుతున్నాడు. పిచ్చివాళ్ళ అయిపోయాడు పాపం రాముడు, ఉన్మత్తుడైపోయాడు. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, ఇందాక మనం చెప్పుకున్నాం లక్ష్మణుణ్ణి ఆమె నిందించింది, అది భాగవతాపచారం. ఇక్కడ రాముడు పడుతున్నాడు వేదన. ఆ వేదనతో పిచ్చివాడైపోయాడు. చెట్టుని, చేమని, పుట్టని, రప్పని అన్నిటినీ అడుగుతున్నాడు. నా సీతను చూసావా, నా సీతను చూసావా? అచేతనమైనటువంటి చెట్లు చెప్పగలవా? ఆ సంబంధమైన జ్ఞానాన్ని కూడా కోల్పోయి అదిగో నా సీతను చూసుంటుంది భ్రమపట్టి తిరుగుతున్నాడు. ఈ రాముడు ఎవరి కోసం? తన భార్య అయినటువంటి సీత కోసం తిరుగుతున్నాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అలా వెళ్ళాడు, తిరిగాడు, ఎక్కడా కనిపించలేదు. నవనాడులు కూడాను కృంగిపోయాయి. అలా కింద పడి చాలా దుఃఖాన్ని పొందాడు బాబు. సీత, సీత, ఎక్కడున్నావు? నీకెంత కష్టాన్ని కలిగించాను నేను. అయోధ్యలో సుఖంగా ఉండవలసినటువంటి దానివి, అలాంటి దాన్ని వనాల పాలు చేశాను. వనంలో సంచరిస్తూ ఉంటే అనేక రకాల దుఃఖాలు కలిగి నువ్వు అన్నిటినీ సహిస్తూ నేను కష్టపడతానేమోనని ఆ దుఃఖాన్ని కూడా దిగమింగుకొని నువ్వు ఉన్నావే సీత, నీకెంత కష్టాన్ని కలిగించాను. ఆ రాక్షసుడు నిన్ను ఏ విధమైనటువంటి కష్టానికి గురి చేసి ఉంటాడో, ఎవరు తీసుకెళ్లారో, నిన్ను ఎక్కడికి వెళ్ళావో అని పాపం అక్కడ కూర్చొని విపరీతంగా దుఃఖిస్తున్నాడు. ఆ దుఃఖాన్ని చూసి సహించలేకపోయాడు లక్ష్మణుడు. వెళ్ళి రామా, అన్నా, నిన్ను నువ్వు సంభాళించుకోవయ్యా, కష్టం అనేటువంటిది రాక తప్పదు. మనం వనాల్లో ఉన్నాం, మనకు అన్ని కష్టాలని నీకు తెలుసు కదా. పాపం రాముడు అనుకున్నాడు, అసలు నా జీవితంలో సుఖం అనేటువంటిది రాదా అనుకున్నాడు. నేను పుట్టింది రాజవంశంలోనే, దశరథ మహారాజుకి కుమారుడినై పుట్టాను, కానీ పుట్టిన దగ్గర నుంచి నాకు అన్నీ కష్టాలే కదా, ఎందుకు విధి ఇట్లా నన్ను పరీక్షిస్తున్నది అనుకున్నాడు. నాకు రాజ్యాన్ని ఇస్తానన్నటువంటి నా తండ్రి ఒక్క రాత్రిలో నన్ను అడవుల పాలు చేశాడు. వనాల్లో సుఖంగా అయోధ్యలో బతకవలసినటువంటి నేను, పంచపక్ష పరమాన్నాలు తింటూ శయనించవలసినటువంటి నేను, ఇదిగో అడవుల్లోకి వచ్చి అడవుల్లో ఈ ఆకులు హలాలు తింటూ ఇదిగో ఉన్నటువంటి ఈ జడలన్నీ కూడాను అట్టలు కట్టేలాగా మర్రిపాలు తెప్పించుకొని ఆ గుహుడి చేత వాటన్నిటినీ కూడా అట్టలు కట్టించాడు. నేల మీద పడుకొని ఇలాంటి దురవస్థ నాకు కలిగింది, నాకు ఈ కష్టం వచ్చింది, నా ప్రారంభం అనుకున్నాను నేను. కానీ నా ప్రియమైనటువంటి నా సీత నా నుంచి వియోగాన్ని పొందింది, అది సహించలేకపోతున్నాను లక్ష్మణ, సహించలేనయ్యా, దుఃఖపడుతున్నాడు బాబు. లక్ష్మణుడు అనేక రకాలుగా అతన్ని ఊరడించాలని ప్రయత్నం చేశాడు, తట్టుకోలేకపోతున్నాడు. చివరికి అన్నాడు లక్ష్మణుడు, అన్నా, మనం ఇక్కడ ఉంటే ఎలాగా, మనం వెళ్ళి వెతకాలి కదా, సీతమ్మ ఎక్కడైనా వనాల్లోకి వెళ్ళిందేమో, ఎక్కడికి పోయి ఉండదు, మన కుటీరం ఇక్కడ వనాల్లో ఉన్నది కనుక ఏదైనా తీసుకురావడం కోసం వనాల్లోకి వెళ్ళిందేమో, మనం ఇక్కడే కూర్చొని ఏడిస్తే ఎలాగా, వనాల్లో వెతుకుదాం పదా అన్నాడు లక్ష్మణుడు. నువ్వు చెప్పింది నిజమే,
వనాల్లో ఎక్కడైనా తిరగడానికి వెళ్ళి ఉండొచ్చు కదా, లేకపోతే వన విహారానికి నేను లేకుండా ఎప్పుడు ఒంటరిగా వెళ్ళదే సీత, అయినా ఏదైనా తేవడానికి వెళ్ళిందేమో, వెళ్ళొద్దాం పదా అన్నాడు. నెమ్మదిగా బయలుదేరి వెళుతున్నారు. అక్కడ ఇక్కడ ఆ పొదలు ఈ పొదలు అన్నీ వెతుకుతున్నారు. సీత 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 అని పిలుస్తున్నాడు. రాముడు అలా వెళుతూ ఉండగా ఈ జటాయువు కనిపించాడు. జటాయువు కూలిపోయి ఉన్నాడు. అతను అప్పుడే అక్కడ ఏదో యుద్ధం చేసినట్లుగా కత్తులు కనిపించాయి, రెక్క తెగి పడిపోయింది, రక్తం కారుతోంది వరదలు కట్టి. ఇవన్నీ దృశ్యాలు చూసేటప్పటికే ఇక్కడ ఏదో జరిగింది, నా సీతను ఇతనే అపహరించి ఉంటాడు అనుకొని అతని దగ్గరికి వెళ్ళి వెంటనే కత్తి తీశాడు. ఇతన్ని చంపేస్తాను నేను అన్నాడు. వెంటనే మూలుగుతున్నటువంటి స్వరంతో ఆ జటాయువు అన్నాడు, రామా, చచ్చిన పావుని ఇంకా ఏం చంపుతావయ్యా అన్నాడు. నేను ఇప్పటికే నా ప్రాణం పోతోంది, ప్రాణాన్ని నిలుపుకొని ఉన్నాను, నీకు వార్త చెప్పి వెళదామని ఉన్నానయ్యా. నీ భార్య సీతని రావణాసురుడు అన్నాడు. ఏమిటి ఏమిటి నా భార్యని ఏమైంది? అదిగో దక్షిణ దిక్కుగా తీసుకుని వెళ్ళాడు అంటూనే ప్రాణం వదిలేశాడు. దక్షిణ దిక్కుగా తీసుకుని వెళ్ళాడు అని అంటున్నాడు. ప్రాణం వదిలేసినటువంటి దగ్గర నుంచి సమాధానం కోసం అతన్ని ఊపేస్తున్నాడు. ఇతను చెప్పు చెప్పు చెప్పు, నాకు సమాచారం చెప్పు అని అంటున్నాడు. చివరికి చనిపోయాడు, తల వాల్చేశాడు, అయిపోయింది ఇతను. అయ్యో ఎంత దురదృష్టవంతుణ్ణి, నాకు ఈ పాటి సమాచారం కూడా అందనంత దురదృష్టవంతుణ్ణి, అడుగు అడుగునా కూడా నాకు అన్ని దురదృష్టాలే కదా అని దుఃఖపడ్డాడు వాడు. చివరికి కొద్దిగా సమాచారాన్ని ఇచ్చాడు. తను రాక్షసుడు తీసుకుని వెళుతున్నాడు, దక్షిణ దిక్కుగా వెళ్ళాడు, అతనితో యుద్ధం చేశాను, అతను రెక్క తగ్గొట్టాడు, పడిపోయాననేటువంటి సమాచారం విని చాలా బాధపడ్డాడు. నా కోసం నువ్వు ప్రాణాలు వదిలేసావా? నా సీతని కాపాడటం కోసం నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావా? ఎంత ఉపకారం చేసావయ్యా అని పరమానంద భరితుడైపోయి వెంటనే అతన్ని తీసుకొని అతనికి స్వయంగా తానే కర్మలు చేశాడు, దహనం చేసి స్వయంగా. ఇతను అడవుల్లో ఉన్నప్పుడు ఇంకా ఈ విధమైనటువంటి స్థితి ఉండగానే సీతతో కలిసి కొంతకాలం అక్కడ దగ్గరలోనే అయోధ్యకి దగ్గరలో ఉన్నప్పుడే ఇతను మన భరతుడు వచ్చాడు ఆయన దగ్గరికి. ఆ భరతుడు వచ్చేటప్పుడు అసలు ఆ భరతుడి యొక్క ఇది వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిగారిని చూసి తల్లిగారితో అన్నాడు, అమ్మా ఏమిటి ఇదంతా శ్మశానంలాగా ఉంది, రాజ్యమంతా శ్మశానంలాగా ఉంది, ఎక్కడ ఎంత నిశ్శబ్దం, ఎవ్వరూ సుఖంతోనూ సంతోషంతోనూ ఉన్నట్లు కనిపించట్లేదన్నాడు భరతుడు. శత్రుఘ్నుడు ఇద్దరు కూడా అలా అంటే కైకేయి వెంటనే వచ్చావా నాయన అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి తన ఆలింగనం చేసుకొని తన ఆనందాన్ని ప్రకటిస్తోంది. నీ ఒక్కదానివే ఆనందంగా ఉన్నట్లున్నావు, ఇక్కడంతా కూడా దుఃఖంతో ఉన్నట్లుంది, దుఃఖ సాగరంలో మునిగిపోయినట్టుగా ఉంది, ఏమిటి కారణం అన్నాడు. దాన్ని నేనే చేశానన్నది. నువ్వేం చేశావు అన్నాడు. నీకోసం రా నేను ఎంత తపన పడ్డాను, నీ తల్లిని నేను, నీ నిజమైనటువంటి తల్లిని కనుక నీకోసం నేను ఎంత తాపత్రయపడ్డాను. ఏం తాపత్రయపడ్డావు, ఏం జరిగింది చెప్పమంటే అప్పుడు చెప్పింది, నాయన రాముడికి పట్టాభిషేకం చేస్తాడన్నాడు నీ తండ్రి. ఆ సమయంలో నేను 2 వరాలు ఇంతకు పూర్వం ఇస్తానవి అడిగాను. ఆ వరాల్లో ఒకటి, రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి, నువ్వు రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాలని నేను కోరానన్నది. చీ 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 చీ, ఎంత దుర్మార్గురాలవి, నువ్వు రాక్షసి అన్నాడు, పిశాచి అన్నాడు, నువ్వు నాకు అసలు తల్లివే కాదన్నాడు. భరతుడు విలవిలలాడిపోయాడు. ఎంత పని చేశావమ్మా, రాముడు నీకేం ద్రోహం చేశాడు? మహానుభావుడు, సకల కళ్యాణ గుణాభిరాముడు ఆయన. నా అన్నైనా కూడాను నేను దేవుడితో సమానంగా ఆయన్ని కొలుచుకుంటాను. అలాంటి ఆ రాముడికి నీకు ఇంత అపకారం చేయాలనేటువంటి బుద్ధి కలిగింది, అసలు నువ్వు మనిషివే కాదన్నాడు. అనేక రకాలు తిట్టాడు.
అదేమిటి నీకోసం నేను ప్రయత్నం చేస్తాను, నువ్వు నన్ను తిడుతున్నావు ఏంటని. ఛీ, నువ్వు తల్లివి కాదు, అసలు నీకు నేను కొడుకుని కాదు, నీకు నాకు సంబంధమే లేదు పొమ్మన్నాడు. అలా తిట్టి చాలా దుఃఖపడ్డాడు. లోకమంతా కూడాను తనని నిందిస్తుంది, అందరూ అపరాధిగా చూస్తున్నాడు. ఎప్పుడైతే రాముడు బయలుదేరి వెళ్ళిపోయాడో రాముడితో పాటే దశరథుడి యొక్క ప్రాణాలు కూడా వెళ్ళిపోయాయి. చనిపోయినటువంటి అతన్ని ఆ తైల భాండంలో దాచారు. ఆ తైల భాండంలో దాచితే, ఉంచితే, రక్షిస్తే, ఇతను వచ్చేదాకా వీళ్ళ మేనమామ ఇంటి నుంచి వీళ్ళిద్దరు వచ్చేదాకా ఉంచితే, అక్కడికి వెళ్ళి తండ్రిని చూసి విలవిలలాడిపోయాడు. నా తండ్రి కూడా పోయాడు, నేను అనాథనైపోయాను, నా అన్న లేడు, నా తల్లి లేదు, నా తండ్రి లేడు, నాకు ఉన్న తల్లివి నువ్వు, నాకు తల్లివే కాదు, ఏం ద్రోహం చేశాను నేను, ఎవరికి ఏం అపకారం చేశాను, నాకు ఇలాంటి దుస్థితి లభించిందని దుఃఖించాడు. కర్మలన్నీ చేసేసాడు. కర్మలన్నీ పూర్తయిన తర్వాత ఇంకా నేను ఉండను, నాకు రాజ్యం అక్కర్లేదు, నేను రాజ్యాన్ని స్వీకరించాలన్నాడు. వశిష్ఠాది ఋషులు వచ్చి ఆయనకి పట్టాభిషేకం చేయబోతుంటే, నాకెందుకు రాజ్యం, నేను ఈ రాజ్యం కోసం నేను ఆశపడలేదు, నా అన్నగారి యొక్క సేవ కోసం ఆశపడ్డాను, నా అన్న లేనటువంటి రాజ్యం నాకెందుకు, ఇది శ్మశానంతో సమానం అన్నాడు. నాకు అవసరం లేదు, మళ్ళీ ఈ రాజ్యంలో రాజుగా రామచంద్రుడు వస్తేనే నా జీవితానికి సుఖం అన్నాడు. అని అక్కడి నుంచి బయలుదేరాడు. అలా బయలుదేరి వచ్చి రామచంద్రుడిని తీసుకురావడానికి ఋషులందరూ, తల్లులందరూ, ఆ ఉన్నటువంటి సైన్యంతో సహా అందరూ కూడా వస్తుంటే భరద్వాజుడి యొక్క ఆశ్రమానికి ఆగారు. భరద్వాజుడు కూడా ముందు వచ్చేటప్పుడు మధ్యలో గుహుడు అనుమానిస్తాడు. ఏమయ్యా, రాముడు అడవుల్లో నివసించడం కూడా నీకు ఇష్టం లేదా? నీకు అడవిలో ఉన్నప్పటికీ కూడా నీకు భవిష్యత్తులో శత్రువు అవుతాడని అతన్ని నాశనం చేయడానికి వచ్చావా ఇంతమంది సైన్యంతో? అడవిలో సుఖంగా ఉండడం కూడా నీకు ఇష్టం లేదా అంటే గిలగిలలాడిపోయాడు పాపం. అయ్యో, నేను ఏమి అపకారం చేయలేదు, నాకు అసలు సంకల్పమే లేదు, దుష్ట సంకల్పం అని తను దుఃఖపడుతుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడు గుహుడు. ఓ, యథార్థంగా ఇతను మంచివాడే పాపం అనుకొని అప్పుడు తీసుకెళ్ళాడు. అడిగాడు అతను, నా అన్న ఎలా ఉన్నాడు? అతను పంచభక్ష పరవాణాలు తినేటువంటి వాడు, ఈ అడవిలో ఏం తిన్నాడు? హంస తూలిక తల్పాల మీద శయనించేటువంటి నా రాముడు ఎలా శయనించాడయ్యా? ఎక్కడ శయనించాడయ్యా అంటే గుహుడు తీసుకొని వెళ్ళి చూపించాడు. అతను పడుకొని నలిగినటువంటి ఆ పక్క అలాగే ఉన్నది, ఆకులన్నీ పేర్చున్నాయి, దాని మీద అక్కడ ఉన్నటువంటి గడ్డి పరిచుంది. ఇదిగో ఇక్కడ పడుకున్నాడంటే కింద పడి గిలగిలా కొట్టుకున్నాడు భారతుడు. నా వల్ల కదా, సుఖభోగాలతో సుఖంగా ఉండవలసిన నా రాముడు వచ్చి నేల మీద పడుకునేటువంటి దుస్థితి కలిగింది కదా అని చాలా దుఃఖపడ్డాడు. మనస్తాపాన్ని పడి చివరికి ఆ గుహుడి యొక్క సహాయంతో అతను వెళ్ళినటువంటి మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంగా బయలుదేరి వెళుతూ ఉంటే భరద్వాజుడి యొక్క ఆశ్రమంలో దిగాడు. భరద్వాజుడు కూడా అతన్ని అనుమానించాడు. భరతుడిని. ఇంత సైన్యంతో వచ్చాడు, ఇతను రాముడికి ఏం అపకారం చేద్దామని వచ్చాడు, ఇతనికి అసలు రాజ్యం మీద కాంక్ష ఉన్నదా లేదా పరీక్షించాలనుకున్నాడు. పరీక్ష కోసం అని, నువ్వు ఉండు భరత, ఇక్కడే ఉండండి, నీతో పాటు వచ్చినటువంటి సైన్యానికి అంతటికీ నేను ఆతిథ్యాన్ని ఇస్తానన్నాడు. తన యోగ శక్తితోటి అద్భుతమైనటువంటి అక్కడ పాయసాలతో నిండినటువంటి పాలతోటి మధువుతోని చేరినటువంటి అద్భుతమైన ప్రవాహాలు పారినాయిట అక్కడ ఆశ్రమం. అనేక రకాలైనటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొని దేవతలు పంపించారట అక్కడికి. అందరికీ విందు ఇచ్చాడు. భరద్వాజ విందు అంటారు.
అద్భుతమైనటువంటి ఆ విందు, అక్కడ ఉండేటువంటి సురలు తాగి మత్తెక్కిపోయారు వాళ్ళందరూ కూడా. అందరికీ విందు ఇచ్చినటువంటి ఆ భరద్వాజుడు ఒక పెద్ద సింహాసనాన్ని సృష్టించి, ఇదిగో వెళ్ళు, నీకోసమే అన్నాడు భరతుణ్ణి. నువ్వు దాంట్లో విశ్రమించు, కూర్చో, నీకోసం ఆసనం ఇది అన్నాడు. భరతుడు వెళ్ళి కళ్ళ వెంబడ నీరు కారుస్తూ ఆ సింహాసనం ముందు కూర్చున్నాడు. ఆయన కింద నేల మీద దానికి సాష్టాంగ నమస్కారం చేసి కింద కూర్చొని, నా స్థానం ఇదే అన్నాడు. భరద్వాజుడు అంటున్నాడు, నీకోసం సింహాసనం పెడితే నువ్వు కింద కూర్చున్నావేమిటయా అన్నాడు. సింహాసనం మీద కూర్చోవలసిన వాడు రాముడే, నేను కాదన్నాడు. నేను దానికి అర్హుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు. నా స్థానం ఆ రామచంద్రుడే కనుక కూర్చొని ఉంటే రాముడి యొక్క పాదాల దగ్గరే నా స్థానం అన్నాడు. అందుకని నేను కింద కూర్చున్నానన్నాడు. అని దుఃఖిస్తున్నటువంటి అతని యొక్క దుఃఖాన్ని చూసి భరద్వాజుడు అర్థం చేసుకున్నాడు, రాజ్యం మీద ఇతనికి కాంక్ష లేదు. రాముడంటే అత్యంతమైనటువంటి ప్రీతి గలవాడు అని భావన చేసి, అప్పుడు రాముడు ఎటు వెళ్ళాడు ఆ మార్గాన్నంతటినీ సూచన చేస్తే అతను బయలుదేరి వెళ్ళాడు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఆ మధ్యలో రాముణ్ణి గురించి వెతుకుతూ ఉంటే మధ్య మధ్యలో చెట్లకి కొన్ని గుడ్డలు కనిపించినాయి. ఆ గుడ్డల్ని చూసి, ఓ బహుశా ఇక్కడెక్కడైనా రాముడు ఉంటుండొచ్చు. ఎందుకంటే కొద్దిగా ఈ నార సంబంధమైనటువంటివి, అలాగే కషాయ సంబంధమైనటువంటి వస్త్రాలు ఇక్కడ కనపడుతున్నాయంటే ఇక్కడ ఉండొచ్చు అనుకున్నాడు. వెంటనే తన గూఢచారుల్ని పంపించాడు, వెతికించాడు. అయితే సరిగ్గా ఆ సమయంలో కొండ కింది భాగం నుంచి ఎలా వస్తున్నటువంటి అనేక మంది సైన్యంతో కూడినటువంటి భరతుణ్ణి ఏదో కోలాహలం వినిపిస్తోంది అని లక్ష్మణస్వామికి అనుమానం వచ్చి, రామా నువ్వు జాగ్రత్త, సిద్ధంగా ఉండు, నీ ఆయుధాలని సిద్ధం చేసుకో, నేను వస్తున్నానని పరిగెట్టుకుంటూ వెళ్ళి చెట్టు మీద ఎక్కి చూస్తాడు. చూస్తే ససైన్యంగా వీళ్ళందరూ వస్తున్నటువంటి కనిపిస్తోంది. కనిపించగానే అనుమానించాడు లక్ష్మణుడు కూడా భరతుడిని. వెంటనే దిగాడు, అన్నా అన్నా ధనస్సు పట్టుకో, నువ్వు సిద్ధంగా ఉండు యుద్ధానికి అన్నాడు. యుద్ధం ఏమిటన్నాడు, ఎవరితో యుద్ధం అన్నాడు. అదిగో భరతుడు వస్తున్నాడు అన్నాడు. సైన్యంతో సహా వస్తున్నాడు భరతుడు అన్నాడు. రాముడు అన్నాడు, భరతుడు అలాంటి వాడు కాదురా, నా మీద యుద్ధానికి భరతుడు వస్తాడా, రాడు. అతనేమిటో, అతని మనస్తత్వం ఏమిటో నాకు తెలుసు. అతనికి ఇతనికి ఒకే రోజు తేడా వయస్సులో. రాముడికి సోదరుడు. ఆ భరతుడేమిటో, ఆ భరతుడి యొక్క మనస్సు ఏమిటో నాకు తెలుసు. నేనంటే వల్లమాలిన ప్రేమ అతనికి. నాకు దాసుడిగానే ఎప్పుడూ బతికేవాడు, కానీ నాకు ఎటువంటి పరిస్థితుల్లో నాకు ప్రత్యర్థిగా ఉండేవాడు కాదయ్యా. లక్ష్మణ, నీకేమన్నా రాజ్యం కావాలని కోరికుందా? ఒకవేళ ఉంటే చెప్పు, నేను భరతుడితో చెప్పి నీకు ఇప్పిస్తాను. భరతుడు ఎప్పుడు కాదన్నాడు అన్నాడు. సిగ్గుపడ్డాడు లక్ష్మణుడు. అన్నా, నాకు రాజ్యం కోసం నేను అడుగుతున్నానంటావా? మరి నీ సోదరుని నువ్వు అనుమానిస్తే ఎట్లాగయ్యా అన్నాడు. అతను నీ సోదరుడు, అతని తత్వం నువ్వు ఉన్నప్పుడు నీకు తెలీదా అని అతన్ని సముదాయించాడు. చివరికి భరతుడు వచ్చాడు, రాముణ్ణి చూశాడు. చూడగానే విపరీతమైనటువంటి దుఃఖంతో సాష్టాంగ పడిపోయాడు. ఆ కళ్ళ నీళ్లతోటి రాముడి యొక్క పాదాలని కడిగాడు. నా ఎంత దుస్థితి నీకు కలిగి, నా వల్ల కదా. ఇలాంటి పరిస్థితిలో నిన్ను చూడడం అంటే నేను ఎందుకు బ్రతికున్నానా అని అనిపిస్తున్నది అన్నాడు. తట్టుకోలేకపోయాడు పాపం. తట్టుకోలేక, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ వచ్చి రాజ్యాన్ని స్వీకరించాలి, నువ్వే ఆ సింహాసనాన్ని ఎక్కాలి, నీది అది, నాది కాదు. నాకు అసలు యోగ్యత లేదు. రాజ్యాన్ని పరిపాలించగలిగేటువంటి యోగ్యత నువ్వు ఉండగా నీకు దాసుడిగా బ్రతికేటువంటి వాడిని కానీ
సింహాసనాన్ని ఎక్కి రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడిని కాదయ్యా నేనన్నాడు. తమ్ముడు యొక్క బాధను చూశాడు. నాన్నగారు ఎలా ఉన్నాడన్నాడు. నాన్నగారు పరమపదించారు. నువ్వు ఎప్పుడైతే వనవాసానికి బయలుదేరావో నీతో పాటే ఆయన ప్రాణం కూడా శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిందిట. అది అయిన తర్వాత నాకు తెలిసింది. నేను వెళ్ళాను. కార్యాలన్నీ జరిగాయా? సక్రమంగా చేసావా? అన్నిటినీ సక్రమంగా చేశాను అన్నాడు. అంతా అయిపోయిన తర్వాత రాముడు అన్నాడు, ఒక నిమిషం ఉండు, తండ్రి గారికి నేను కూడా తర్పణాదులు పెట్టాలి, పిండాదులు ఇవ్వాలి అని వెళ్ళి నది ఒడ్డుకు వెళ్ళి తాను పిండితోటి పిండాలు చేసి అక్కడే తర్పణాదులు ఆ పిండ ప్రదానాదులు చేసి తండ్రికి అక్కడి నుంచి మళ్ళీ వచ్చాడు స్నానం చేసి. అలా వచ్చినటువంటి ఆ రాముణ్ణి నువ్వు నాతో పాటు రావాలి, నువ్వు రాలేదనుకో నేను ప్రాయోపవేశం చేస్తానన్నాడు. నేను ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను అని కూర్చున్నాడు. అది ప్రాయోపవేశం అంటే నిరాహార దీక్ష. పడున్నాడు అక్కడ. రాముడు వచ్చి నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా అన్నాడు. నువ్వు క్షత్రియుడు అయ్యా, ప్రాయోపవేశం చేసేది బ్రాహ్మణుడు, నువ్వు చేయకూడదు, ఇలాగా తప్పు, లే అన్నాడు. ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాన్ని నువ్వు చేయొద్దు, నేను నీ సోదరుణ్ణి, నువ్వు లే అన్నాడు. ఆ దోషానికి ప్రాయశ్చిత్తంగా నన్ను ముట్టుకో అన్నాడు. నన్ను స్పృశించు అన్నాడు. రాముణ్ణి స్పృశింపచేసి కూర్చున్నాడు. రమ్మని అనేక రకాల ప్రార్థించాడు. ఆ తర్వాత వశిష్ఠాది ఋషులు ప్రార్థించారు. పర్వాలేదన్నాడు. అప్పుడే కొద్దిగా సంభాషణ జరిగింది. జాబాలి అనేటువంటి ఋషి చెప్పాడు, నాస్తికవాదాన్ని ప్రకటిస్తాడు అతను. నువ్వు ఏమిటి ఇంకా తండ్రి అంటున్నావు? నా పితృవాక్య పరిపాలకుడు అయినటువంటి నా తండ్రి అంటున్నావు. తండ్రి పోయాడు కదా, ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా ఆయన యొక్క మాట మీద విలువ ఏమిటన్నాడు. నువ్వు బ్రతికున్నంతకాలం నువ్వేదో అన్నావు, మంచిది, అయిపోయింది, ఆయన పోయాడు. కాకుండా ఎవరికైతే రాజ్యం ఇస్తానని చెప్పి నీ తండ్రి అన్నాడన్నారో ఆ భరతుడే వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాడు, నిన్ను అడుగుతున్నాడు ఆ రాజ్యాన్ని స్వీకరించమని. ఇంకేమిటి అని తాను అనేక రకాలుగా నాస్తికవాదాన్ని ప్రకటించాడు. చాలా తీవ్రమైన కోపం వచ్చింది. నా తండ్రి ఏ విధమైనటువంటి అజ్ఞానంతో నిన్ను స్వీకరించాడు మంత్రిగా? నువ్వు మంత్రివేనా? అసలు నా తండ్రికి నువ్వు సలహా ఇచ్చేవాడివా అని జాబాలిని కూడా చాలా తీవ్రమైనటువంటి కోపంతో అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, నిజంగా నేను నాస్తికుణ్ణి కాదయ్యా, నీ మనస్సుని కొద్దిగా అలా అయినా సరే తిప్పి ఎలాగోలా తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేశాను అని అన్నాడు. ఎన్ని చెప్పినా నా తండ్రి నాకు వనవాసాన్ని ఇచ్చాడు, నేను రాజ్యాన్ని స్వీకరించడానికి అనర్హుణ్ణి. 14 సంవత్సరాల వనవాసం అయిపోయిన తర్వాతనే నేను మా రాజ్యంలో అడుగు పెడతాను తప్ప ఎటువంటి పరిస్థితుల్లో రానని నిర్ణయం చేసుకున్నాడు. భీష్మించి కూర్చున్నాడు. సరే ఇంకా ఏమీ చేయలేక చిట్ట చివరికి భరతుడు, నీ యొక్క పాదుకలు ఇవ్వవయ్యా, నేను రాజ్యానికి అర్హుణ్ణి కాదు, ఆ సింహాసనంలో నేను కూర్చోను, నువ్వు 14 సంవత్సరాల తర్వాత నువ్వు వస్తానన్నావు కనుక నువ్వు వచ్చేదాకా కూడా నువ్వు ఆ సింహాసనంలో ఈ పాదుకల్ని ఉంచుతాను, ఈ పాదుకలే రాజ్యాన్ని పరిపాలిస్తాయి, తప్పించి నేను మాత్రం పరిపాలించను, ఈ రాజ్యం నాది కాదు స్పష్టపరిచాడు. పాదుకల్ని యాచించాడు. రాముడు పాదుకలు ఇచ్చాడు. వెళ్ళేటప్పుడే, ఈ రాముడి దగ్గరికి వెళ్ళేటప్పుడే తను విపరీతంగా దుఃఖిస్తూ ఉంటే కౌసల్యమ్మ వచ్చి అతను మూర్చిపోతూ ఉండేవట. మాట మాటికి దుఃఖించి మూర్చిపోతూ ఉంటే అతన్ని తీసుకొని, అతని తల తీసుకొని ఒళ్ళో పెట్టుకొని, నాన్న నీకు ఎప్పుడు రా ఈ దుఃఖం పోతుంది అని కౌసల్యమ్మ అంటూ ఉంటే అతను అంటట, భరతుడు నా తల పువ్వులు నా దగ్గరికి చేరిన తర్వాత అన్నాడు. ఏమిటి నా తల పువ్వులు? రాముడి యొక్క చరణార విందాలు, రాముడి యొక్క చరణార విందాలు నా శిరస్సుకి తాకితే కానీ నా దుఃఖం పోదన్నాడు. రాముణ్ణి చూసి రాముణ్ణి సేవిస్తే కానీ నా దుఃఖం పోదు అన్నట్టుగా.
అలాంటి వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రాముడి యొక్క ఆ తలపువులైనటువంటి ఆ పాదుకల్ని తీసుకొని శిరస్సున పెట్టుకొని అతి గౌరవంగా రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. ఆ రాజ్యంలో ఆ సింహాసనం మీద వాటిని వేంచేసి తాను మాత్రం ఆ రాజ్యంలో ఉండకుండా రాముడు అనుభవిస్తున్నటువంటి ఆ దుఃఖాన్ని ఏదైతే తాను అనుభవిస్తున్నాడో నారబట్టలు కట్టుకొని, అలాగే జడలు కట్టుకొని, అలాగే నేల మీద పడుకొని, అలాగే ఆకులు హలాలు తింటూ ఉండేటువంటి స్థితిలో బతుకుతున్నాడో అదే విధానంలో నందిగ్రామం అని అయోధ్యకి కొద్దిగా శివార్లలో ఉండేటువంటి ఒక గ్రామంలో తను కుటీరం వేసుకొని ఆ కుటీరంలో స్వయంగా తాను కూడా నారబట్టలతోనే ఏ విధమైనటువంటి రాజభోగాలు కానీ రాజలాంఛలాలు కానీ ఏ విధమైనటువంటివి లేకుండా తాను కూడా అలాగే జీవించాడు రాముడు వచ్చేదాకా కూడా. ప్రతిరోజు అదిగో ఆ పాదుకలకే నివేదన చేసేవాడు. ప్రతిరోజు ఎక్కడెక్కడ ఏమేం జరిగినా కూడా అన్ని సాయంత్రం అయ్యేటప్పటికే ఆ రోజు ఆదాయాలు కానీ ఖర్చులు కానీ సంబంధమైనటువంటి రాజ్యంలో జరిగిన ఇతర విశేషాలు కానీ అన్నీ కూడాను ఆ పాదుకల దగ్గర విన్నపం చేసేవాడు. విన్నపం చేసి పాదుకలకి సాష్టాంగ నమస్కారం చేసి తాను తన కుటీరంలో జీవించేవాడు. అలా భరతుడు ఆ రోజుల్లో చెప్పినటువంటి తన తండ్రి గారు పరంపదించారనేటువంటి విషయాన్ని తలుచుకొని ఇప్పుడు వనంలో తిరుగుతున్నటువంటి తాను ఆ వనంలో ఆహా సీత 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 అని వెళుతూ ఎప్పుడైతే ఈ జటాయువు తను నీ తండ్రి స్నేహితుణ్ణి అని ముందులో పరిచయం చేసుకున్నప్పుడు చెప్పాడో అదొక్కసారి జ్ఞాపకం చేసుకొని తన తండ్రిని జ్ఞాపకం చేసుకొని తన తండ్రి స్నేహితుడైనటువంటి ఇతను కూడా నాకు తండ్రితో సమానం అనుకొని అతనికి చితిపేర్చి స్వయంగా తానే దహనం చేసి తానే స్వయంగా అతనికి పిండ ప్రదానాలు చేసి కార్యక్రమం అంతా అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు. కానీ చిత్రం, స్వయంగా కన్నటువంటి తండ్రి దశరథుడు పొందలేకపోయాడు ఆ భాగ్యాన్ని. కన్న తండ్రి దశరథుడు పొందలేదు, కానీ ఆయన యొక్క స్నేహితుడు జటాయువు పొందాడు. దీంట్లో రహస్యం ఉన్నది, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం సరే ఇది అయిపోయింది. వెతుకుతున్నాడు, వెళుతున్నాడు, వెళుతూ సీతమ్మని పిలుస్తున్నాడు. వెళుతూ ఉంటే చివరికి ఒక చేత ఈ కబంధుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. సరే, ఆ కబంధుడు తన యొక్క కబంధహస్తాలు అంటారు, అతనికి మొత్తం శాపం వల్ల అతని శరీరం అంతా కూడాను ఒక మొండెమే ఉంటుంది, అందులోనే కన్ను ఉంటుంది, అందులోనే నోరు ఉంటుంది. ఆ ఉన్నటువంటి ఇతనికి మాత్రం పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి. ఇతనికి కదలకుండా అక్కడే ఉండి ఆ చేతులతో దూరంగా వెళ్ళేటువంటి జంతువులను కూడా తీసుకొని తన నోట్లో వేసుకోవడం అనేటువంటిదే అతనికి విధానం. ఆ విధంగా జీవించాడు. అతనికి శాపం. ఆ కబంధుడు అక్కడ పడున్నాడు. ఆ కబంధుడు అనేటువంటి వాడు వీళ్ళు వస్తున్నారు, రామలక్ష్మణులు ఇద్దరు కూడాను సీతమ్మని వెతుక్కుంటూ పట్టేశారు. వాళ్ళిద్దరినీ పట్టేశాడు తన చేతులతో. ఒక చేత్తో రాముణ్ణి, ఒక చేత్తో లక్ష్మణుణ్ణి. ఆహాహా, నాకు అద్భుతమైనటువంటి ఆహారం దొరికింది, ఈవేళ చాలా విలువైనటువంటి మనుషులు దొరికారు, నాకు చాలా సంతోషం అనుకుంటూ అతను నోట్లోకి వేసుకుపోతూ ఉంటే లక్ష్మణుడు హెచ్చరిక ఇచ్చాడు. అన్నా, ఇతను రాక్షసుడు, ఏదో పట్టుకుందనుకున్నాం, ఇతను కబంధుడు, వెంటనే ఇతన్ని ఖండించేయాలి, అతని యొక్క భుజాలు ఖండించకపోతే అతను మనల్ని తినేస్తాడన్నాడు. రాముడు అన్నాడు, లక్ష్మణ నువ్వు కూడా తీసుకో కత్తి అన్నాడు. ఇద్దరు కూడా కత్తులు తీసుకున్నారు, భుజాలు ఖండించేశాడు. ఎప్పుడైతే భుజాలు ఖండింపబడ్డాయో వెంటనే అతను చాలా ఆనందపడిపోయాడు. ఆ కబంధుడు, ఓహో నా శాప విముక్తి అయిపోయింది అన్నాడు. శాప విముక్తి అవడం ఏంటని అప్పుడు తన యొక్క స్వస్వరూపాన్ని పొంది అతను చెప్తాడు, నేను శాపవశాత్తు ఇలాంటి దుష్టమైనటువంటి శరీరాన్ని పొందాను. నాకు ఆనాడు శాప విముక్తి కోసం అని చెప్పి శాప విమోచనంగా ఏనాడైతే అడవుల్లోకి వనాల్లోకి రాముడు లక్ష్మణుడు వస్తారో ఆ రాముడి చేతిలోనే నీకు ఈ శాప విముక్తి కలుగుతుంది అన్నారు. నీ భుజాలు ఎవరైతే ఖండిస్తారో ఆయనే నీకు రాముడిని గుర్తుపెట్టుకోమన్నారు. అదిగో నువ్వు ఖండించావు, నువ్వే రాముడివి, ఇతను లక్ష్మణుడు అన్నాడు. అవునన్నారు. అంటే అప్పుడు అతను, నాకు నా శాపాన్ని విముక్తి చేసి శాపం నుంచి నాకు గొప్ప ఉపకారం చేశారు కనుక మీకు కూడా ఉపకారం చేస్తాను.
అప్పుడు తన పరిచయాన్ని రాముడు లక్ష్మణుడు చేసుకొని సీతమ్మ కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. దానికోసంగా మీరు వెళ్ళాలి అంటే మీరు సుగ్రీవుడని ఉన్నాడు, ఆ ఋష్యముఖ పర్వతం మీద అక్కడికి వెళ్ళండి, అతనితో నువ్వు స్నేహం చేసుకుంటే నీకు అన్నీ నీ సీతమ్మ నీకు దొరకచ్చు అన్నాడు. అందువల్ల అతనితో నువ్వు చేసుకో, తను వానరం అనేటువంటి ఉద్దేశంతో మాత్రం నువ్వు వదిలివేయకు, అతనితో నువ్వు స్నేహం చేసుకుంటే నీ కోరిక సఫలమవుతుంది అన్నాడు. సరే అన్నాడు. కానీ వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో పంపా నదీ తీరంలో శబరి అనేటువంటి ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ నీకోసమే ఎదురు చూస్తుందయ్యా, అందువల్ల నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆవిడ్ని ఆదరించి అక్కడి నుంచి నువ్వు బయలుదేరి ఆ ఋష్యముఖ పర్వతానికి వెళ్ళన్నాడు. సరే అన్నాడు. అలాగే బయలుదేరి వెళ్తూ ఆ మధ్యలో ఉన్నటువంటి శబరి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ శబరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెడ రాముడు వస్తున్నాడని ఆ వీచేటువంటి పవనాలన్నీ కూడాను చాలా అనుకూలంగా వీస్తున్నాయి, ఆ పక్షులన్నీ కూడాను ప్రదక్షిణపూర్వకంగా తిరుగుతున్నాయి, ఇవన్నీ శకునాలన్నీ మంచి మంచివి కనిపిస్తున్నాయి. నేను 13 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నా కోరిక తీరుతోంది అనుకున్నది. ఆ రాముడు ప్రవేశించాడు. అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి ఆ ఇద్దరు పురుషుల్ని కూడా చూసి ఆవిడ అడిగింది, మీరు రామలక్ష్మణులా? అవును. రండి, మీకోసమే నేను ఎదురు చూస్తున్నానయ్యా, ఇంతకాలంగా మీకోసం కన్నులు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నాను, రండి అన్నది. వెళ్ళారు పాపం లోపలికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట పరిచయం చేసింది ఆవిడ తన గురువు గారిని. తన గురువు మతంగ మహర్షి యొక్క శిష్యుడికి శిష్యురాలు ఈవిడ. ఆ మతంగ మహర్షి యొక్క శిష్యుడైనటువంటి ఆయన గురువుగారు అయితే ఆ గురువుగారికి సంబంధించినవన్నీ కూడా చూపించింది ఆమె. అదిగో మా గురువు యొక్క అద్భుతమైనటువంటి మాహాత్మ్యం ఏమిటో చూపిస్తాను రామా, రా అని లోపలికి తీసుకెళ్ళి పూజా మందిరాన్ని చూపించింది. అక్కడ ఉన్నటువంటి పువ్వులు ఉన్నాయి. నా స్వామి మా గురువు గారు పరమపదించేటువంటి సమయంలో ఇప్పటికి 13 సంవత్సరాలకి పూర్వం పరమపదించారు. ఆ పరమపదించేటప్పుడు ఉంచినటువంటి పుష్పాలు ఇప్పటికీ వాడలేదు, చూసావా అన్నది. ఇప్పటికీ వాడలేదు ఆ పుష్పాలు, అలాగే ఉన్నాయి, ఇలా రా అని చూపించింది. అక్కడ ఆరవేసినటువంటి నారబట్టలు కనిపిస్తున్నాయి, ఇదిగో ముట్టుకొని చూడు, తడిగా ఉన్నాయి. ఏమిటిది? నా గురువుగారిని ఆరేసుకుని వెళ్ళినటువంటి బట్టలు ఇంకా అలాగే తడిగానే ఉన్నాయి, ఇప్పుడే ఆరవేసినటువంటివి అలాగానే ఉన్నాయా చూడు అన్నది. ఆశ్రమంలో కణం కూడా మా గురువు గారిని జ్ఞాపకం చేసేటువంటి చిహ్నాలే ఉన్నాయి. అసలు నీ కోసం నేను ఉండలేదు, యథార్థంగా నువ్వు వస్తావని నిన్ను దర్శనం చేసుకోవడానికి కాదు నేను ఉన్నది. శబరి ఎందుకున్నది? రాముడి కోసమే ఉన్నది, కానీ అందుకోసం కాదు. మరి దేనికి ఉన్నది? తన గురువు గారి ఆజ్ఞ కోసం ఉన్నది. నా గురువుగారు నాకు ఆ రోజు 13 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతున్న సమయంలో గురువు లేనటువంటి ఈ లోకంలో నేనెందుకు ఉండాలి, ఆ ఆచార్య సేవ కోసంగా గురువుతో పాటే వెళ్ళిపోవాలని గురువుగారిని ప్రార్థించాను. మహానుభావ, మీరు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ నేనెందుకు ఈ లోకంలో జీవించి నేనేం చేయాలి, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను అంటే వద్దన్నాడు నా గురువు. నువ్వు ఇంకా ఇక్కడ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే సుమారు 13 సంవత్సరాల తర్వాత రామచంద్రుడు వనవాసం చేస్తూ ఆశ్రమాలన్నీ సందర్శిస్తూ వస్తాడమ్మా. ఆ వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఉన్నటువంటి మన ఆశ్రమానికి వస్తాడు. ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు కూడా ఆయన్ని ఆదరించేటువంటి వాడు లేకపోతే ఉస్సూరుమంటాడు సుమి, అందుకని నువ్వు వచ్చేదాకా ఉండాలి, అతనికి ఆతిథ్యం ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతనే రావాలి అని ఆజ్ఞాపించాడు. నా గురువుగారి యొక్క ఆజ్ఞ కోసం నాకు ఇష్టం లేదు నేను జీవించడం నా గురువు లేకుండా, కానీ నేను జీవించి ఉన్నాను 13 సంవత్సరాలు, నువ్వు వస్తావు, నేను నీకు ఆతిథ్యం ఇవ్వాలని రామా అని తాను దాచినటువంటి పళ్ళు తీసుకొచ్చింది. తీసుకో, నా ఆతిథ్యాన్ని స్వీకరించవయ్యా అని తీసుకున్నాడు. తాను తిన్నాడు. అబ్బా ఎంత రుచిగా ఉన్నాయమ్మా, చాలా రుచిగా ఉన్నాయి, ఇంకా పెట్టు అని తీసుకున్నాడు. అడిగి తీసుకున్నాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శబరి గుహుడు ఇద్దరు ఒకే కులస్తులు.
గుహుడు కూడా శబరి కులస్తుడే, శబరి కులస్తురాలు. అక్కడ గుహుడు ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు రాముడు, నా చెయ్యి పైన ఉండవలసిందే కానీ కింద ఉండేది కాదన్నాడు. ఇచ్చేదే కానీ పుచ్చుకునేది కాదన్నాడు. అక్కడ అలా అన్నటువంటి రాముడు ఇక్కడికి వచ్చేటప్పటికే తన చెయ్యి కింద పెట్టాడు. ఈవిడ కూడా శబరి కులస్తురాలే, ఆయన శబరి కులస్తుడే. మరి అక్కడ అలా ఉండవలసిన చెయ్యి ఇక్కడ ఇలా అయిపోయింది ఎందుకు? ఇందులో కూడా రహస్యం ఉన్నది. సరే అయిపోయింది, తీసుకున్నాడు ఆ పండ్లు, తినేసాడు తాను. అయిపోయిన తర్వాత, రామా నేను ఇచ్చిన ఆతిథ్యంతో నువ్వు తృప్తి పొందావా అన్నది. చాలా చక్కగా నాకు ఆతిథ్యాన్ని ఇచ్చావమ్మా అన్నాడు. మళ్ళీ మా గురువుగారు వెళితే అడుగుతారు కదా అన్నది. మా గురువుగారు వెళ్ళినప్పుడు నీకు తృప్తి కలిగిందో లేదో నీ మాటలతో నేను తెలుసుకుని నేను అక్కడ చెప్పాలన్నది. సరే మంచిది, ఇంకా మరి నేను వెళ్ళొస్తాను, నాకు ఆజ్ఞ ఇస్తావా అన్నది. చాలా సంతృప్తి పొందాను నేను నీ దగ్గరకు వచ్చి, నీ ఆతిథ్యాన్ని స్వీకరించి, అలాగే నీకు అనుమతి ఇస్తున్నాను వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళుతుంది? పాదమూలం గమిష్యామి అని చెప్పింది. నా ఆచార్యుల యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిపోతాను రామా, నాకు ఆజ్ఞ ఇవ్వవయ్యా అని అడిగింది. అలాగే అన్నాడు. అక్కడికి వెళ్ళింది, కూర్చున్నది, యోగం చేసింది. యోగంతో అగ్ని వచ్చింది, ఆ అగ్ని చేత దహింపబడిపోయింది శరీరం. రాముడు చూస్తూ ఉండగానే తాను వెళ్ళిపోయేది. శబరి అక్కడి నుంచి బయలుదేరాడు రాముడు. అక్కడి నుంచి బయలుదేరి నెమ్మదిగా ఆ ఋష్యముఖ పర్వతం ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ పంపా నదీ తీరం చాలా అద్భుతమైన ఆహ్లాదకరమైనటువంటిదై ఉన్నది. అనేకమైనటువంటి పక్షులు ఆ నీటిలో జలక్రీడలు ఆడుతున్నాయి. అందమైనటువంటి కమలాలు వాటిలో విచ్చుకొని అలాగా కనిపిస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసి చాలా అందమైనటువంటి ప్రదేశం. రాముడు అనుకున్నాడు, నా సీత కనుక ఉండుంటే ఆ సీతతో ఇక్కడ విహరిస్తే ఎంత అందంగా ఉండేది, ఎంత ఆనందపడేది సీత అని. ఎక్కడికి వెళ్ళినా ఏ విధమైన దృశ్యం చూసుకున్నా సీతమ్మని జ్ఞాపకం చేసుకొని దుఃఖిస్తూనే ఉండేవాడు పాపం రాముడు. రాత్రులు నిద్ర పట్టేది కాదు సీతమ్మని తలుచుకొని. దుఃఖించి 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 అలసిపోయేవాడు పాపం. అలా ఉండేటువంటి ఆ రాముడు తలుచుకుంటూ అలా ముందుకు వెళ్ళాడు. వెళుతూ ఉండగా ఆ ఋషిముఖ పర్వతం మీద నుంచి చూశాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు చూసి వెంటనే అదిగో ఎవరో వస్తున్నారు అంటే వాలి యొక్క భయం చేత అక్కడ ఉన్నాడు సుగ్రీవుడు. ఆ వాలి యొక్క భయం చేత ఉన్నటువంటి అతనికి అనుమానం, ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే వాలే పంపించాడేమో నన్ను తన్ని తగలేయటానికి అని భయం. ఆ భయం చేత వీళ్ళిద్దరూ అద్భుతమైనటువంటి తేజస్సంపన్నులైనటువంటి వ్యక్తులు, చూడడానికి క్షత్రియుల్లాగా ఉన్నారు, కానీ వాళ్ళకి కొప్పులు అవన్నీ కూడా ఋషుల్ని తలపింపజేస్తున్నాయి. కట్టుకున్నటువంటి బట్టలు నారబట్టలు ఋషులేమో అనిపిస్తున్నాయి. ఎవరు వీళ్ళు అర్థం కావడం లేదు. సందేహం కలిగింది తనకి. కలిగిన వెంటనే హనుమంతుడిని పిలిచాడు. అతని మంత్రి అతన్ని పిలిచి, హనుమ వెళ్ళిరా, ఆ వచ్చేటువంటి వాళ్ళు ఎవరో తెలుసుకొని రావయ్యా అన్నాడు. హనుమంతుడు బయలుదేరాడు. అయితే స్వస్వరూపంతో బయలుదేరితే నిజంగా వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళ గూఢచారులే కనుక అయినట్లయితే గుర్తిస్తారు. అందుకని అతను స్వయంగా తన యొక్క రూపాన్ని మార్చుకొని త్రిదండి సన్యాసి అయ్యాడని చెప్తుంది రామాయణం. త్రిదండి సన్యాసి, త్రిదండాన్ని పట్టుకొని సన్యాసి రూపంలో అక్కడికి వెళ్ళాడు ఒక సాధువుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని చూశాడు. ఆయన్ని చూసి చూడటంతోనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. చూసి చూడగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి లేచాడు. నువ్వెవరు అని అడిగాడు రాముడు. మా పెద్దలు అంటూ ఉంటారు తమాషాగా, నువ్వెవరు అన్నాడు. నేను సన్యాసిని అన్నాడు. కనిపిస్తున్నాను కదా, దండం పట్టుకోండి, కాషాయం కట్టుకోండి, సన్యాసిని అన్నాడు. రాముడు అన్నాడు, నువ్వు సన్యాసివి కాదన్నాడు. నువ్వెలా చెప్తావు అన్నాడు.
సన్యాసి ఎప్పుడూ కూడా ఒక తల్లికి, ఒక భగవంతుడికి, ఒక గురువుకి తప్ప ఇంకెవ్వరికి నమస్కరించకూడదు. నమస్కారం స్వీకరించడమే తప్ప ఇతరులకి నమస్కారం చేయకూడదు. యతి యొక్క ధర్మం అది. ఈ ముగ్గురే ఆ నమస్కారానికి యోగ్యులు అతని చేత, ఆ యతి చేత. భగవంతుడు, గురువు, తల్లి. తండ్రి కూడా లేదు, మళ్ళీ తల్లికి మాత్రమే. కనుక ఈ ముగ్గురికి మాత్రమే నమస్కరించవలసినటువంటి ఒక యతివై ఉండి నువ్వు నాకు నమస్కరించావంటే నువ్వు యతివి కాదని తెలిసిపోతుంది కదా. నువ్వు యతివి ఎలా అయ్యావు? అప్పుడు తాను చెప్పాడు. మీరెవరు అని అడిగాడు. తనని తాను పరిచయం చేసుకున్నాడు. దశరథుని యొక్క కుమారుణ్ణి, రాముణ్ణి అన్నాడు. ఇదిగో నా తమ్ముడితను లక్ష్మణుడు అన్నాడు. అలా అన్ని పరిచయం చేసుకున్న తర్వాత అతను చెప్పాడు, ఓహో ఇతను గుర్తించాడు ముందే. మీ యొక్క అవయవాల యొక్క సౌష్ఠవం చూస్తే మీరు క్షత్రియుల్లా కనిపిస్తున్నారు, మీరు సాధువులు కాదన్నాడు, మీరు ఋషులు కాదు. కాకుండా ఇప్పుడే తీసినటువంటి ఆభరణాల వల్ల సున్నితమైనటువంటి శరీరం కలిగినటువంటి వ్యక్తులకి అవి కందిపోయి ఆ చిన్నాల గుర్తులు ఉంటాయి. రాముడి శరీరం మీద అంతకాలం అయిపోయినా కూడా ఆ చిన్నాలు అవి ఆ ఆభరణాలు తీసేసినటువంటి గుర్తులు అలా ఉండిపోయి ఉన్నాయట. అవి చూశాడు. ఆ భుజకీర్తులు మొదలైనటువంటివన్నీ కూడాను ఇంకా ధరించినటువంటి గుర్తులు కనిపిస్తున్నాయి. మీరు క్షత్రియులే అయి ఉంటారు, నిజం చెప్పమన్నాడు. అప్పుడు రాముడు అన్నాడు, నేను దశరథుని యొక్క కుమారుణ్ణయ్యా, ఇతను నా తమ్ముడు లక్ష్మణుడయ్యా అని తమకి జరిగినటువంటి నష్టం ఏమిటో, సీతమ్మ అని కోల్పోవటం అనేటువంటిది, అపహరింపబడటం అనేటువంటి విషయాన్ని గురించి అతనితో చర్చించారు. ఇట్లా జరిగింది. అప్పుడు తనని తాను పరిచయం చేసుకొని, నేను సుగ్రీవుడు అంటారు. హనుమంతుడు మాట్లాడేటప్పుడు రాముడు చాలా అద్భుతంగా గుర్తించాడట. తన మాటలో ఎక్కడా వ్యాకరణ దోషాలు కానీ, ఆ మాటలో ఏ విధమైనటువంటి దోషాలు లేనటువంటి శుద్ధమైనటువంటి మాటలు విని వెంటనే లక్ష్మణుని హెచ్చరిక ఇచ్చాడు రాముడు. ఓ లక్ష్మణ, జాగ్రత్తగా మాట్లాడు. ఇతను వేదాంగాలతో సహా పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిలాగా ఉన్నాడు సుమి, కనుక జాగ్రత్తగా మాట్లాడన్నట్టు. అయితే ఇక్కడ హనుమంతుడు లక్ష్మణుని కూడా పలకరిస్తున్నాడు. పలకరిస్తూ తానన్నాడు, ఎవరు లక్ష్మణ అని ఆయన్ని కూడా పలకరించారు. మర్యాద, ఇక్కడ మర్యాదను చూపిస్తారు. దీంట్లో ఎవరైనా సరే మనకి ప్రధానమైనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళని మాత్రమే పట్టించుకొని పక్కన వాళ్ళని వదిలేస్తాం మనం. తప్పు, అది చాలా తప్పు. నువ్వు ఎవరైతే ప్రధానమైన వ్యక్తి వచ్చారో వారితో పాటు వచ్చిన వాళ్ళని కూడా నువ్వు తప్పనిసరిగా గౌరవించి తీరాలి. అది నీ ధర్మం. రాముడిని ఒక్కడిని పరకలించి ఊడుకోలేదు హనుమంతుడు. అన్నీ తెలిసినటువంటి వాడు కనుక, ధర్మం తెలిసిన వాడు కనుక లక్ష్మణుడిని కూడా పలకరించాడమ్మా, నన్ను ఎవరు అంటే లక్ష్మణుడు ఒక చిన్న మాట అన్నాడు. తన గురించి తానంతా చెప్పుకుంటూ, అహమస్య అవరో భ్రాత గుణైర్దాస్యముపాగత అంటాడు. నా రాముడు నా అన్న అని, ఆయన నా తమ్ముడు అని నన్ను పరిచయం చేసుకున్నాడు కదా, నేను ఆయన సోదరుణ్ణి కాదయ్యా అన్నాడు లక్ష్మణుడు. అదేమిటి, సోదరుడివి కాదా నువ్వు? ఆయన దృష్టిలో నేను సోదరుణ్ణి, నా దృష్టిలో నేను సోదరుణ్ణి కాదన్నాడు. ఆయన దృష్టిలో సోదరుడు అవడం, నీ దృష్టిలో సోదరుడు కాకపోవడం ఏమిటన్నాడు. అహమస్య అవరో భ్రాత, యథార్థమే నేను ఆయనకి చిన్న సోదరుణ్ణి. నా దృష్టిలో గుణైర్దాస్యముపాగత, ఆయన యొక్క గుణాలకి పూర్తిగా ఓడిపోయి ఆయనకి దాస్యం చేస్తున్నటువంటి దాసుణ్ణి నేనన్నాడు. ఆయన దృష్టిలో మాత్రం నేను సోదరుణ్ణి, కానీ నా దృష్టిలో మాత్రం నేను ఆయనకి దాసుణ్ణి అన్నాడు. ఆయనకు గుణాలకి ఓడిపోయాను, నేను లొంగిపోయి ఆయనకి దాస్యం చేస్తున్నాను అని లక్ష్మణుడు పరిచయం చేసుకుంటాడు. సరే, అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే హనుమంతుడు అన్నాడు,
నువ్వు తప్పనిసరిగా నా మహారాజు సుగ్రీవుడితో నువ్వు కనుక స్నేహం చేసుకున్నట్లయితే నీ కోరిక తీరగలదన్నాడు. ఎందుకంటే అతను కూడా అలాంటి కష్టంలోనే ఉన్నాడు. అతని భార్యని వాలి తీసుకుని అపహరించాడు. అతనితో అనేక రకాల తగాదాలు, గొడవలు అయ్యి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ దాక్కున్నా అతను వచ్చి చితక్కొట్టేస్తుంటే అన్నగారి యొక్క బలం ముందు ఇతను తట్టుకోలేకపోతున్నాడు. దానివల్ల లోకమంతా తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా వచ్చి కొట్టేవాడు, తన్ని తగిలేస్తుంటే చివరిగా అతను రాలేనటువంటిది ఇది, అతనికి శాపం ఉన్నది, ఈ ఋష్యముఖ పర్వతం మీదకి వచ్చి చేరాడు. ఇక్కడ బతుకుతున్నాడయ్యా అతను నీలాగే కష్టంలో ఉన్నాడు. ఇలాంటి కష్టమే నీకు అతనిలాగా కష్టం ఉంది కనుక మీ ఇద్దరు దుఃఖాలు కలిగినటువంటి వాళ్ళు కనుక మీ ఇద్దరు స్నేహితులైతే, మిత్రులైతే ఒకరికొకరు సహకరించుకోవచ్చు, ఒకరి వల్ల ఒకరికి ఒక కష్టం పోతుంది అని నేను భావిస్తున్నాను అన్నాడు. అని అప్పుడు వాళ్ళిద్దరినీ కూడా తీసుకొని ఆ ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఆ సుగ్రీవుడికి పరిచయం చేశాడు. దశరథుని యొక్క కుమారులు వీళ్ళిద్దరూ కూడాను రామలక్ష్మణుడు అన్నారు. మనకి శత్రువులు కాదు, మిత్రులే అన్నాడు. అందుతో మిత్రత్వం చేసుకోమన్నాడు. అనగానే ఓ సుగ్రీవుడు చాలా ఆనందపడిపోయాడు. తనకి ఇంతకాలం నుంచి నా అన్నగారిని ఎవరైనా సరే నిలబెట్టగలరేమో అనుకుంటుంటే అంతటి బలపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు ఎవరు లేరని తనకి తెలుసు. కానీ ఇతను అలాంటి వాడు కాదు అని ఇతని యొక్క బలపరాక్రమాన్ని గురించి వర్ణిస్తే విని అప్పుడు అతను అనుకున్నాడు, నాకు కొద్దిగా ఊరట కలిగింది అని వెంటనే వెళ్ళిపోయి ఆ మద్ది చెట్టు కొమ్మని విరక్కొట్టేసేసి అతనికి ఆసనంగా వేసి దీని మీద కూర్చోమన్నాడు. రాముడు దాని మీద కూర్చుంటే అతనితో సమానంగా ఇతను కూడా కూర్చున్నాడు. యథార్థంగా రాముడితో సమానంగా కూర్చోడానికి వీల్లేదు, కానీ మిత్రుడు అయ్యాడు, అవ్వలేదు, ఇంకా కూర్చున్నాడు. అప్పుడు లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు. హనుమంతుడు చూశాడు, అరే లక్ష్మణుడిని నిలబెట్టాడు, ఈయనకి ఇది వేయలేదు, ఆసనం వేయలేదు. ఈయనకి ఆసనం వేయకపోవటం వల్ల ఇది తప్పనిసరిగా ఇతను శిక్షణ అనుభవించవలసి వస్తుంది అని అనుకుని వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి చందనపు కొమ్మని విరక్కొట్టుకొని తెచ్చి అతనికి ఆసనం వేశాడు. రాముడికి మద్ది కొమ్మ, లక్ష్మణుడికి చందనపు కొమ్మ. ఆ చందనపు కొమ్మని విరక్కొట్టి తీసుకొచ్చి ఆసనంగా వేస్తే లక్ష్మణుడు కూర్చున్నాడు. ఇందులో కూడా చాలా అద్భుతమైనటువంటి రహస్యం. సరే, మొత్తం మీద అయిపోయింది. ఇద్దరు కూడాను అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. నీకున్నటువంటి దుఃఖాన్ని నేను పొగొడతాను, నా దుఃఖాన్ని నువ్వు పొగొడతావు అనుకొని ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు అనుకున్నారు. అయిపోయిన తర్వాత మొట్టమొదట మన వాలి యొక్క సంహారం చేయాలి. వాళ్ళని సంహరించాలంటే సామాన్యమైన విషయం కాదన్నాడు. వాళ్ళని సంహరించాలంటే సామాన్యమైన విషయం కాక మరి ఎలాంటిది, ఎంత బలం కలిగినటువంటి వాడు అని అడిగితే రాముడు చనిపోయినటువంటి ఒక శరీరాన్ని చూపించాడు, మృత శరీరాన్ని. అది ఎండిపోయింది, ఒక రాక్షసుడు. ఆ ఎండినటువంటి శరీరాన్ని చూపించి, ఇదిగో రామచంద్ర, నా అన్న వాలి చంపినటువంటి వాడయ్యా, చూడు ఎంత బలంగా ఇప్పటికీ ఎండిపోయినా కూడా ఎంత ఇదిగా ఉన్నది చూడు ఈ శరీరం, దీన్ని నువ్వు కదల్చగలవా అన్నాడు. దానికేం పెద్ద ఇది అన్నాడు. కాలి గోటితో అలా అన్నాడు, ఎగిరి పడింది 50-100 అడుగులు దూరం. అయినా నీ బలం మీద నాకు అంత పెద్దగా నమ్మకం కుదరటం లేదన్నాడు. ఇంకొక పరీక్ష పెట్టాలనుకున్నాడు. అనుకొని సాల వృక్షాలు ఉన్నాయి వరుసగా 7, ఈ సాల వృక్షాలని నువ్వు భేదించగలవా అన్నాడు. అన్నింటినీ ఒకేసారి భేదించమన్నాడు. అలాగే అన్నాడు. రాముడు ధనస్సు తీసుకున్నాడు, బాణాన్ని ఎక్కుపెట్టాడు, కొడితే అన్నిటినీ వరుసగా తెంపుకుంటూ వెళ్ళి బాణం వెళ్ళి అలా మళ్ళీ వచ్చి ఆయన యొక్క అంబుల పొదలోకి చేరింది. అర్థం చేసుకున్నాడు, నేను మామూలు వాడు కాదనుకున్నాడు, సామాన్యుడు కాదు ఇతను, తప్పనిసరిగా వాళ్ళని సంహరించగలగడు అనేటువంటి ఒక ఇది వచ్చింది.
నమ్మకం కుదిరింది. సరే పదమన్నాడు. వాళ్ళు ఎక్కడున్నాడు, వాళ్ళని పిలవమన్నాడు. ఈయన సుగ్రీవుడు పిలిచాడు. సుగ్రీవుడు వెళ్ళాడు, పెద్ద గంతులేశాడు. వెయిట్, రా రా అన్నాడు. అనేటప్పటికే నీకు ఎంత ధైర్యం వచ్చింది, నా దగ్గరికి వచ్చి నన్ను ఆహ్వానిస్తావా యుద్ధానికి? నీకు ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేను వస్తుంటే పరిగెట్టుకుంటూ పారిపోయి దాక్కునేటువంటి వ్యక్తివి నువ్వు నా దగ్గరికి వచ్చావా అని ఇతను కూడా లేచి వెళ్ళబోతుంటే తార ఆపింది. నువ్వు అనుకుంటున్నావేమో అతను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆహ్వానిస్తున్నాడు యుద్ధానికి అంటే మామూలు విషయం కాదు. వెనకాల అతనికి ఏదో బలం ఉన్నది, నువ్వు వెళ్ళటం ప్రమాదం, నీకు వెళ్ళొద్దు అని వారించినా కూడా వాలి వెళ్ళలేదు. ఎన్నిసార్లు దాన్ని తగిలేశాను నేను, ఇంకా ఇప్పుడు పెద్ద భయపడవలసింది ఏమిటనుకుంటూ వచ్చేసాడు బాబు. వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచాడు, ఆ వనంలోకి తీసుకొచ్చాడు. ఎక్కడైతే వాళ్ళు యుద్ధం చేయాలనుకున్నారో అక్కడ ఆ స్థానానికి తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత వీళ్ళిద్దరు యుద్ధం ఆడుతున్నారు. మహాయుద్ధం జరుగుతుంది. ఒక బంతిన ఒక చిన్న రాయిని విసినట్టు విసిరేస్తున్నాడు వాలి. ఇతన్ని చిత్తగపడ దాన్ని పారేశాడు. విపరీతంగా దెబ్బలు తగిలినాయి. కుయ్యో ముర్రో అంటున్నాడు, మహాప్రభు నా ప్రాణం కూడా పోతుంది, నన్ను ఏమిటయా రామ, నన్ను అతన్ని చంపుతానన్నావు, నన్ను రక్షిస్తానన్నావు, ఏమిటిది అని పాపం అతను పరిగెట్టుకుంటూ మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చేసాడు. వద్దు మహాప్రభు, వాళ్ళని మాత్రం నేను ఉండలేనన్నాడు. అతను కొట్టింది. అరే అట్లా కాదు, కంగారు పడకు, నేను చంపుతాను వాళ్ళని, ఈసారి మళ్ళీ వెళ్ళు అన్నాడు. బాబు ఎన్నిసార్లు తన్నులు తింటామంటావు అని అన్నాడు. కాదు, ఈసారి వెళ్ళి తప్పనిసరిగా చంపుతాను. క్రితంసారి చంపలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు అతను ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, పోలిక ఒకేలాగా ఉండడం వల్ల నేను బాణాన్ని కనుక వేస్తే ఆ బాణం నీకే తగలచ్చు, మిత్రద్రోహం అవుతుంది. మన ఇద్దరం కూడాను అగ్నిసాక్షిగా మిత్రులు అయ్యాం. అందువల్ల నీకే తగిలిందనుకో, అది మిత్రద్రోహం అయిపోయి నాకు మహాపాపం కదా, అది నేను ఎలా చేస్తాను అలాంటి పని అన్నాడు. అయినా నిన్ను నేను ఎలా చంపుతానన్నాడు. మీ ఇద్దరు ఒకే రకంగా ఉండడం వల్ల గుర్తుపట్టలేకపోయానని అన్నాడు. సరే ఇప్పుడు మరి వెళ్ళమంటున్నావు కదా అన్నాడు. అందుకే నేను ఒక మాట చెప్తానన్నాడు. దగ్గర లక్ష్మణ, అదిగో ఆ వనాల్లో ఉండేటువంటి పుష్పాలతో ఒక మాల కట్టి ఇతని మెళ్ళో వేయవయ్యా అన్నాడు. తను మిత్రుడు, తాను వేయాలి, కానీ లక్ష్మణుడి చేత వేయించాడు. ఇక్కడ రహస్యం ఉంది. లక్ష్మణుడు వేశాడు. వేసిన తర్వాత ఆ మాలను పుచ్చుకున్నాడు. ఆ మాలతోటి వెళ్ళాడు. నీకు మాల ఉంటుంది కనుక నువ్వు సుగ్రీవుడు అని గుర్తుపడతాను, నేను అతన్ని చంపగలుగుతానన్నాడు అని రాముడు అతన్ని యుద్ధానికి పంపించాడు. ఆ తర్వాత ఏం జరిగింది సాయంత్రం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద
गोपी मनोहर मुकुंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय 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 गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण सर्वं श्रीकृष्णार्पणमस्तु।